విశ్వసనీయుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో అక్టోబర్ మాసం మొట్టమొదటి ఆదివారం దేవాలయంలో దైవ వర్తమానం వినడానికి, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నిండు మనసుతో క్రీస్తు పేరట శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరాలు ఎంత, రోజులు, నెలలు, వారాలు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో. వీఆర్ ఆన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఎ గ్రేట్ జాయ్ యాజ్ వి కమ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఫ్యూ డేస్. దేవుని యొక్క కృపలో ఆయన పెట్టే అన్నం తింటూ, ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాలు చేసుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని, ఆరోగ్యాన్ని కలిగి ఉన్న మనం ఆయనకు మాత్రమే కృతజ్ఞత చెల్లించవలసిన వారం అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్తారా ఆ మాటకి? ఈ పూట దేవుని వర్తమానాన్ని మీకు అందించడానికి దేవుడు నా మనసులో ఉంచిన సందేశాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. మరి మన సంఘానికి దేవుడు విలువైనటువంటి దైవదాసుల్ని తీసుకొని వస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు కొద్ది రోజుల్లో మన మధ్య ఈ శనివారం ఇదే దైవికమైన ఈ పుల్పిట్ మీద నుంచి ఆయన మొట్టమొదటిసారి, నాకు తెలిసి ఏమే రైట్ సార్, ఈ సంఘం స్థాపించబడి నుంచి మొట్టమొదటిసారి ఆయన మన సంఘంలోకి వచ్చి వర్తమానం చెప్తున్నారంటే నాకు మనసులో ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేను. బికాస్ ఐ వాజ్ సో బ్లెస్డ్ బై హిస్ మినిస్ట్రీ. వారి నాన్నగారి పేరు తెలియని వారు ఎవరూ లేరుగా ఆంధ్ర రాష్ట్రంలో. ఏబి మాసిలామణి గారు అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో సహా ఆయన తెలియని వారు ఎవరు లేరు. వాళ్ళ కుమారుడు అయినటువంటి ఆయన మన సంఘంలో పరిచర్య చేయడానికి రావడం అది ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. దయచేసి నేను నిండు మనసుతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. శనివారం ఉదయం ఆ రోజ్ కేక్స్, ఆ కేకులు, ఆ గారెలు చేసుకుంటా స్టాల్స్ కోసం ఇంట్లోనే ఉండిపోక, షరతులు వర్తిస్తాయి నా మాట. ఎప్పుడైనా చూసారా యాడ్లో కింద షరతులు వర్తిస్తాయని రాస్తారు? శనివారం ఉదయం అందరూ ఎన్ని గంటలుగా గారు మీ కార్డులో ప్రింట్ చేశారు? 10 గంటలకి, 10 గంటల నుండి 1 గంట వరకు దైవదాసులు మన మధ్య పరిచర్య చేస్తారు. దయచేసి మీ అందరికీ నిండు మనసుతో నేను వేడుకుంటున్నాను, డూ అటెండ్. సాయంకాలం ఎట్టాగో వస్తారు. ఆ ఉదయం నూనె మాడిపోయిందనో ఇంకేవో కార్యక్రమాల్లో ఉండిపోకుండా 10 నుంచి 1 గంట వరకు దేవాలయంలో దైవదాసులు చెప్పే అద్భుతమైనటువంటి ప్రసంగికులు. నా చిన్నప్పుడు ఆయన్ని టీవీలో నేను చూస్తూ వచ్చేవాడిని. తదుపరి ఏర్పడ్డ బంధుత్వం వల్ల కూడా నాకు తెలుసు, అది వేరే విషయం. చాలా మృదువుగా మాట్లాడే వ్యక్తి. మీరు ఎంతమంది సమృద్ధి జీవం టీవీ ప్రోగ్రామ్ చూసేవారు? లాట్ ఆఫ్ పీపుల్. వెరీ గుడ్. నాకు తెలిసి ఆయన శనివారం అడిగితే మీ అందరూ చేతులు ఎత్తారేమో. అద్భుతమైన వర్తమానికులు. సో మీరు మాత్రమే రాకుండా స్వార్థపరులుగా మీతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మా చర్చ్కి పాస్టర్ గారు వస్తున్నారు రండి అని చెప్పి తీసుకురమ్మని కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆయన శనివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు వాక్య పరిచర్య చేస్తారు. 3 గంటల నుంచి ఏవో స్టాల్స్ అవి ఉంటాయి. తర్వాత శనివారం రాత్రి మన దగ్గర పరిచర్య చేస్తారు. ఆదివారం ఉదయం కూడా దివ్యమైన వర్తమానాన్ని మన మధ్యకు తీసుకొని వస్తున్నారు. దైవదాసుల పరిచర్య మనకి దీవెనగా ఉండులాగున ఈ వారమంతా మీ కుటుంబ ప్రార్థనలో చేయవలసిందిగా ప్రభు పేరట నేను మీకు కాపరిగా మనవి చేస్తున్నాను. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ టు ఆనర్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ దట్ కమ్స్ టు అవర్ చర్చ్. మన సంఘానికి పరిచర్య చేయడానికి వచ్చే దైవదాసుల్ని మన ప్రెజెన్స్తో గౌరవించడం అది విధాయకం. చదువుకున్న వారందరూ ఈ మాటల్ని సహృదయంతో తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు వర్తమానం అందించడానికి నా ఆత్మలో దేవుడుంచిన సందేశం కొరకు ఎంపిక చేసిన లేఖన భాగం, బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవాలి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం, డ్యూట్రానమీ చాప్టర్ 26. ఐ లవ్ దిస్ ప్యాసేజ్. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం. చాలా సంవత్సరాలుగా కృతజ్ఞతార్పణ పండుగకి మాట్లాడుతూ వస్తున్నాను, సిద్ధపరిచే ఆరాధనలో మాట్లాడాను. కానీ ఈ వర్తమానం లేక ఈ ప్యాసేజ్
నన్ను ఎంత దీవించిందో నేను మీకు చెప్పలేను. ద్వితీయోపదేశ ఖండం 26వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా నాతో పాటు మీ కళ్ళు ప్రతి వర్డ్ని గమనించాలి, ప్రతి వచనాన్ని మీరు గమనించాలి, ప్రతి మాటను మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ ఖండం 26వ అధ్యాయం, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1, మొదటి వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి, అండర్లైన్ దట్ వర్డ్, నీ భూమిలో నుండి నీవు కూర్చుకొనిన భూఫలములలోను ప్రథమ ఫలములను తీసుకొని, అండర్లైన్, ప్రథమ ఫలములు తీసుకొని గంపలో ఉంచి, వావ్, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి, అండర్లైన్, వెళ్ళి ఆ దినముల్లో ఉండు యాజకుని దగ్గరకు పోయి యెహోవా మన పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతిని నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. దయచేసి పెన్లు పెన్సిల్ ఉన్నవారు ఒప్పుకొనుచున్నాను అనే మాట అండర్లైన్ చేసుకోండి. ఈ వచనంలో చాలా కీలకమైన పదం అదే, ఒప్పుకొనుచున్నానని తనతో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా నీవు ఏం చెప్పాలట? నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పది బలమైంది విస్తారమైన జనమాయెను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టారు, మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన మన మొర్రను విని, అండర్లైన్, మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను, అండర్లైన్, చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహాకార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి, అండర్లైన్, రప్పించి ఈ స్థలమునకు మనల్ని చేర్చి, వావ్, పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చెను. 6వ వచనం స్టార్టింగ్ వర్డ్ అందరూ చెప్పాలి. 6వ వచనం 10వ వచనం స్టార్టింగ్ వర్డ్ అందరూ చెప్పాలి ఒకసారి. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, ఆగండి అక్కడ, ఆ మాట చెప్పి అనే మాట అండర్లైన్ చేయండి అందరూ. చెప్పి, బ్యూటిఫుల్ 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 వర్డ్, చెప్పి. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 2 3 స్టార్ట్. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీవును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా చేసిన మేలంతటి విషయము నీవును లేవీలు నీ దేశంలో పరదేశులు సంతోషింపవలెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. థ్యాంక్ గాడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన ఈ విలువైన వాక్యం బట్టి దేవునికి కోట్ల 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 వందనాలు చెల్లించిన ఆయన రుణం తీరదు. దేవుని మాటలు మన జీవితానికి దిక్సూచి వంటివి. తలలు వంచండి. పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించి మనతో మాట్లాడునట్లు తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. వచ్చేవాళ్ళు వస్తారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటారు. మనం జూలో జంతువులు చూసినట్టు మనుషులను చూడడానికి అలవాటు పడక తలలు వంచి ప్రార్థన చేద్దాం.
సర్వ సృష్టిని నీ స్వాధీనంలో పెట్టుకున్న సర్వాధికారం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మహాగణుడువు, మహోన్నతుడువు, ఆకాశముని సింహాసనమని భూమిని పాదపీఠమని సెలవిచ్చిన ఉన్నతమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కార్యాలు మానవ ఊహకు అందనంత గొప్పవని ఎరిగిన వారమై నీ పాదాలకు లెక్కలేని స్థుతులు చెల్లిస్తున్నాం. కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ సంఘములో 12, 11 తారీఖుల్లో నువ్వు ఏర్పాటు చేస్తున్నటువంటి నాయనా ఆ ఈవెంట్ బట్టి, కృతజ్ఞతార్పణల పండుగను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడ్డ దైవజనుల బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న దైవారాధనలో ఆత్మస్వరూపగా ఉన్న నీవు ఇప్పటికే మా మందిరములో నీ పరిశుద్ధాత్మను ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రాయించావో ఆ విధంగా అర్థం చేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మాట్లాడుతున్న నాలో, వింటున్న నీ ప్రజల్లో మీరే నీ ఆత్మకార్యాలు చేసి ఈ దివ్యమైన వర్తమానం ద్వారా నీ ప్రజల్ని, హృదయాల్ని సిద్ధపరచమని యేసయ్య దివ్యమైన, ఘనమైన, ఉన్నతమైన నామములో ఈ మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం ఈరోజు మన ధ్యాన భాగం. నేను మీతో మాట్లాడుతున్న సందేశం విలువైన కృతజ్ఞత. విలువైన కృతజ్ఞత, ఎ వాల్యుబుల్ థ్యాంక్స్ గివింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎ వాల్యుబుల్ థ్యాంక్స్ గివింగ్. చైనా దేశంలో ఒక పాస్టర్ గారు చైనా ఇన్లాండ్ లో సేవ చేసేవాడు. ఇన్లాండ్ అంటే మీకు తెలుసేమో, లోపల ప్రాంతాలని ఇన్లాండ్ అని అంటారు. సో చైనా ఇన్లాండ్ లో ఆయన సేవ చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రతి ఆదివారం సంఘానికి వచ్చిన వారికి వర్తమానాలు చక్కగా సిద్ధపడి అందించేవాడు. వారం అంతా విశ్వాసుల్ని కలడానికి వెళ్ళేవాడు. ఈ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో ఆ ఇంటిలో ఉన్న విశ్వాసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు వారం అంతా కూడా బైబిల్ చదవాలని ఉంది కానీ బైబిల్ చదవలేకపోతున్నాను సార్ అని చెప్పేవాడు. ఈ పాస్టర్ గారు దేవుని సన్నిధిలో ఆ గృహ దర్శనం చేసినప్పుడు ఆ వ్యక్తిని అడిగారు, ఏమయ్యా ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావంటే, కళ్ళజోడు సరిగ్గా లేదు సార్, కళ్ళజోడు లేకపోతే ఏం చదవగలనండి అయ్య గారు, చదవాలని నాకు వాక్యం ఎంత ఇష్టమోనండి, కానీ చూపు సరిగ్గా లేదండి, చదవలేకపోతున్నాను సార్ అనేవాడు. ఒకసారి పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ గృహ దర్శనానికి వచ్చాడు, అదే మాట చెప్పాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. అగైన్ థర్డ్ టైం ఆ మనిషి ఆ మాట చెప్పేసరికి ఆ పాస్టర్ గారి మనసు ఎంత ప్రేరేపించబడిందంటే, ఆయన పెట్టుకున్న కళద్దాలు తీసేసి ఆ విశ్వాసకి ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే, పెట్టుకొని చదవయ్యా అసలు సరిపోయే లేదని అడిగాడు. పెట్టుకోగానే ఆ వ్యక్తి గబాల్మని నవ్వి, అబ్బా ఎంత బాగా కనబడుతున్నాయండి బైబిల్ అక్షరాలు, నాకు బైబిల్ చాలా బాగా కనబడుతుందండి అని ఆనందపడ్డాడు. వెంటనే పాస్టర్ గారు, ఈ క్షణం నుంచి అవి నీ కళద్దాలే, ఇంకా నేను ఎప్పుడు వచ్చినా వాక్యం చదవలేకపోతున్నానండి, కళద్దాలు లేవండి అని అనకో అని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. యథార్థ సంఘటన. చైనాలో ఆయన ప్రార్థన చేసేసాడు, ఇంటికి వచ్చేస్తున్నాడు. దారిలో నేను ఎలా బైబిల్ చదవాలని అనే ప్రశ్న వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఆయనకి ఏం కనబట్టలేదు, ఇప్పుడు ఆయన బైబిల్ కనబట్టలే. ఇప్పుడు ఆయన సండే మెసేజ్ రెడీ అవ్వాలా, ఆదివారం వాక్యం చెప్పాలా, వస్తున్నాడు. కానీ ఓ పక్క గుండెల నిండా ఆనందం ఉంది. ఎందుకు ఆనందం ఉందంటే, నా సంఘంలో కాపరి ఇప్పుడు ఒక విశ్వాసం ఏం చేయబోతున్నాడు, వాక్యాన్ని చదవబోతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉందని లోపల చాలా ఆనందం ఉంది. కానీ నేను ఎలా బైబిల్ చదవాలి అనే బెంగ కూడా ఉంది. అయితే శుభవార్త ఏంట్రా అంటే, ఇంటికి వచ్చేసరికి ఆయన వైఫ్ కూడా కళద్దాలు ఉన్నాయి. ఆవిడ కళద్దాలు పీకేసి ఈయన పెట్టుకొని మొత్తానికి ఏదో రకంగా ట్రై చేశాడు, కానీ వర్కౌట్ అవ్వట్లే. ఇంకా ఆయన ప్రార్థన మొదలు పెట్టాడు, ప్రభువా కళద్దాలు ఇచ్చేసాను, మరి నాకు సరిగ్గా కళద్దాలు సెట్ అవ్వట్లేదు, మేమేమో చైనా ఇన్లాండ్లో ఉన్నాం, అవుట్లాండ్లోకి వెళ్ళి కళ్ళు చూపించుకోవాలంటే చాలా దూరం, చాలా చాలా దూరం, కొండలు దాటాలి, బోట్లో దాటాలి, మహాపట్నానికి వెళ్ళాలి, నువ్వేదైనా సాయం చేయవయ్యా అని ఈస్ ప్రేయింగ్.
హిస్ ప్రేయింగ్. ఎంత ప్రార్థన చేశాడంటే ఒక 3 నెలలు అయిపోయింది ప్రార్థన చేసుకుంటా. అతని వైఫ్ కళద్దాలతోనే మేనేజ్ అవుతున్నాడు. 3 నెలలకి అమెరికా దేశం నుంచి చైనా దేశానికి గిఫ్ట్ బాక్సులు వచ్చాయి. ఆ గిఫ్ట్ బాక్సులు ఇంటీరియర్ ప్లేస్ లో వాళ్ళ దగ్గరకు వచ్చాయి. ఆ గిఫ్ట్ బాక్సులు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ గిఫ్ట్ బాక్స్ పాస్టర్ గారు ఇది మీకండి అని తీసుకొచ్చి ఒక ఆయన చెలిపాడు. ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఉప్పు వేసుకోవడానికి ఉండే డబ్బా, పెప్పర్ వేసుకోవడానికి ఉండే డబ్బా, మన డైనింగ్ టేబుల్ మీద, మీ డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి కదా దిక్కుమాల డబ్బాలన్నీ మనందరి ఇళ్లలో, అలాంటి డబ్బాలు ఏవేవో ఉన్నాయి. చివరికి ఇంకేమున్నాయరా అని చూస్తే లోపల చేయబెట్టి అడిగితే ఒక కళ్ళజోడు సెట్ ఉంది. తక్కువని తీసి ఆ కళ్ళజోడు పెట్టుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి అంటే తన కంటి చూపుకి తగ్గట్టుగా కళ్ళజోడు సెట్ అయింది. కథ ఇక్కడతో అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఈ సేవకుడు చేస్తున్న సేవ తెలుసుకొని అమెరికా దేశంలో ఒకసారి ఆయన్ని ప్రసంగించడానికి పిలిచారు. ఓ చర్చ్కి వెళ్ళాడు, మాట్లాడాడు. ఇంకో చర్చ్కి వెళ్ళాడు, మాట్లాడాడు. లాస్ట్ చర్చ్, ఆ చర్చ్లో మాట్లాడేసి ఇంకా మళ్ళీ చైనా వచ్చేస్తాడు. ఆ లాస్ట్ చర్చ్లో మాట్లాడడానికి కూర్చున్నాడు. ఆ చర్చ్లో వాళ్ళు రిపోర్ట్ చదువుతున్నారు. ఏమని రిపోర్ట్ చదువుతారంటే, మరి మన సంఘం నుంచి మనము 70 బాక్సులు పంపించాం. ఆ 70 బాక్సులు చైనా దేశం వెళ్ళాయి. ఆ చైనా దేశం వెళ్ళినటువంటి బాక్సుల్లో బాక్స్ తయారు చేసిన కార్పెంటర్ కళద్దాలు పోయాయని మనకి కంప్లైంట్ వచ్చింది. మరి ఆ కార్పెంటర్ కళద్దాల కొరకు మీరు ప్రార్థన చేయండి. అది చైనాలో ఆ కళద్దాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో అని ఆ చర్చ్ సెక్రటరీ గారు మన చర్చ్ సెక్రటరీ గారు లాగా ప్రకటన చేశాడు. ఏమనుకోరుగా, ఈ పాస్టర్ గారు స్టేజ్ మీద ప్రకటన విన్నాక కాసేపట్లో ప్రసంగం చేయబోతున్నాడు. ఆయన కళ్ళలోంచి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుందంటే, ప్రభువా ఈ చర్చి నుంచి వచ్చిందా నాకు ఆ బాక్సు? ఈ చర్చిలో ఆ సంఘం వాళ్ళు పంపించిన 70 బాక్సులు ఈ సంఘం నుంచి వచ్చిందా నాకు తెలియదే, కానీ నన్ను ఇక్కడికి స్పీకర్గా తీసుకొచ్చావా? ఈ రోజు ఈ ప్రకటన ఇక్కడ నేను వినడానికి నన్ను బతికుంచావా? ఎక్కడో ఒక కార్పెంటర్ తన కళద్దాల్ని ఆ బాక్స్లో వేస్తే ఆ బాక్స్లో కళద్దాలు నా దేశం రావడమేంటి? నీ కార్యాలు ఊహ కందవు ప్రభు అని దేవుణ్ణి ఎంత మహిమపరిచాడంటే, ఈ స్టోరీ 1810 మనలో ఎవడం పుట్టలే, ఈ చర్చ్ కూడా పుట్టుండదు. 1810లో జరిగిన యథార్థ సంఘటన. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. లేచి నిలబడి ఆ కార్పెంటర్ గారు పోగొట్టుకున్న కళద్దాలు ఇవేనండి, ఐ ఆమ్ ద పాస్టర్ హూ గాట్ దోస్ స్పెక్ట్స్ అని చెప్పి అద్భుతమైన ప్రసంగాన్ని చేస్తాడు. చర్చ్ అంతా ఎంత ఆనందపడిపోతారో నేను చెప్పలేను. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న సందేశం విలువైన కృతజ్ఞత. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, బ్యూటిఫుల్ ప్యాసేజ్. బైబిల్ తెరిచి ఉంచండి, ఎవరు కూడా బైబిల్ మూసి ఉంచొద్దు. ఒకవేళ బైబిల్ ఎవరి దగ్గర లేకపోతే పక్క వాళ్ళ దగ్గర బైబిల్ చూడండి. ఒకవేళ స్క్రీన్ మీద మీకు ఒకవేళ రిఫరెన్స్లు చూపిస్తే వాటినన్నా గమనించండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం, మోసెస్ ఇస్ ప్రిపేరింగ్ ద పీపుల్. ప్రజల్ని మోషే ద్వారా దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడంటే, వాగ్దాన దేశంలోకి వెళ్ళాక వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉండాలో ప్రిపేర్ చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. వాగ్దాన దేశంలోకి వెళ్ళాక ఎలాంటి బిహేవియర్ కలిగి ఉండాలో ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ 26వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే, అబ్బాయి మీరు వాగ్దాన దేశానికి వెళ్ళి అక్కడ నివసించిన తరువాత మీరు ఏం చేయాలో తెలుసా? ఆ దేశములో నివసించిన తర్వాత 2వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన భూమిలో నుండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకిచ్చిన భూమి, ఎంత గొప్ప మాట! ఈ భూమి నాదే అని రింగా రోజెస్ డాన్స్ చేయడానికి కాదు, ఈ భూమి నాదే అని బౌండరీ వాళ్ళు కట్టుకోవడానికి కాదు, ఈ భూమి నాదే అని పెద్ద ఫెన్సింగ్ వేయడానికి కాదు, ఈ భూమి యెహోవా నీకు ఇచ్చాడు. ఆ మాట చాలా ప్రాముఖ్యం. ఈ భూమి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ భూమి.
The first thing that God is affirming, మోషే ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు నేను మీకు భూమిని ఇస్తున్నాను. ఇది యెహోవా ఇస్తున్నాడు. ఇది మీ స్వాస్థ్యం కాదు, ఇది మీ కష్టార్జితం కాదు, ఇది మీ పితరుల ఆస్తి కాదు, ఇది యెహోవా మీకిచ్చుచున్న భూమి. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐడియా. యెహోవా నీకు ఇస్తున్న భూమి. ఇండైరెక్ట్ గా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? గాడ్ ఇస్ ద ఓనర్. గాడ్ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ల్యాండ్. అందరూ చెప్పండి ఓనర్షిప్. కొంచెం గట్టిగా ఓనర్షిప్. మూడోసారి ఓనర్షిప్. ఓనర్షిప్ అనే మాటకు అర్థం యజమాని, యాజమాన్యం అనేటువంటి అర్థాలు చాలా వస్తాయి. దేవుడు 2వ వచనంలో మోషే ద్వారా ప్రజలకు ముందుగా ఏమని చెప్తాడంటే, గాడ్ ఇస్ ద ఓనర్. దేవుడు ఇస్తున్నటువంటి ఆ భూమి గమనించాలి. 2వ వచనంలో ఉన్నాం మనం. ఆ నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నువ్వేం చేయాలా? నువ్వు కూర్చుకున్న భూఫలములన్నిటిలోనూ. ఎంత బాగుందో, ఎంత స్పెసిఫిక్ గా దేవుడు రాయించాడు. ఆ భూమిలో ఎన్ని ఫలాలనైతే నువ్వు పండించావో, ఎంత పంటనైతే వేసావో, ఆ ఫలాలన్నిట్లో ప్రథమ ఫలాల్ని తీసుకొని గంపలో ఉంచి, గాడ్ వాస్ సో మైన్యూట్ డీటెయిల్స్ కూడా రాయించాడు. గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామం కొరకు ఏర్పాటు చేసిన మందిరాన్ని తీసుకొని వెళ్ళు. భూమి నీది కాదు, భూమి దేవుడిచ్చాడు. నువ్వు వ్యవసాయం చేసి ఉండొచ్చు, నువ్వు దున్ని ఉండొచ్చు. నువ్వు, నా చిన్నప్పుడు వినేవాడిని, ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, పంటకు ఏ పైరు వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఏ ఎరువులు వేయాలని మనకు ఉందిగా. నాగార్జున యూరియా, ఎవరైనా విన్నారా అడ్వర్టైజ్మెంట్? వామ్మో, అది విన్న వాళ్ళందరూ ఇంట్లో రేడియో ఉన్న వాళ్ళని నాకు అర్థమయ్యేది. మా చిన్నప్పుడు మా తాత ఇంటికి వెళ్తే ఇంత రేడియో ఉండేది సార్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది. అది రేడియో అర్థం కాదు, లేక షర్టు ప్యాంటు ఇస్త్రీ చేసుకునే బల్లో అర్థం కాదు. ఈ మాత్రం ఉండేది. మధ్యలో మటుకు 4 బటన్స్ ఉండేవి నొక్కడానికి. ఇంత విశాలమైన రేడియో. ఆ రేడియో పెడితే ఇవే రైల్వే సమాచారం ఇవన్నీ వచ్చాయి. నువ్వు వ్యవసాయం చేయొచ్చు, నువ్వు బస్తాలు యూరియాలు కొనొచ్చు, నువ్వు కష్టపడొచ్చు, రాత్రి పగలు దున్నొచ్చు, నువ్వు ఎంతన్నా సేవ చేయొచ్చు, ఆ భూమికి ఎంతన్నా పంటను రావడానికి కృషి చేయొచ్చు. కానీ ఇవన్నీ నావి, ఈ ప్రథమ ఫలం నాది అనే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఎందుకంటే భూమినిచ్చిన వాడు ఎవడు? మాట్లాడాలి సంఘం అంతా. నీ దేవుడైన యెహోవా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద ల్యాండ్ ఈస్ గాడ్స్. నువ్వు వేసిన విత్తనం ఫలించేటట్టు చేసిన వాడు ఎవడు? దేవుడు. నువ్వు పెట్టిన ఆ పైరుకు పెట్టిన నీరు, ఆ పైరుకు పెట్టినటువంటి ఆ యూరియాలు, ఆ పైరుకు పెట్టిన సమస్తం కూడా పండేటట్టు చేసిన వాడు ఎవడు? దేవుడు. మీరు ఎప్పుడైనా చూసారు కదా, పేపర్లో రైతు విత్తనాలు వేసిన తర్వాత వర్షాల కోసం ఇలా ఎదురు చూస్తున్నట్టు కొన్నిసార్లు పేపర్లో ఫోటోలు వేస్తాడు. నేను విలేకరుగా పనిచేసి వచ్చాను మినిస్ట్రీలోకి. నేను జర్నలిస్ట్గా ఉండేవాడిని కాబట్టి ఆ ఫొటోస్ అన్ని మేము తీసి పేపర్లో వేసేవాళ్ళం. అది చాలా అద్భుతంగా. మళ్ళీ మేము క్యాప్షన్ రాసేవాళ్ళు, ఏమని? వానల కోసం ఎదురు చూస్తున్న రైతన్న. ఓ నెల పోయాక మళ్ళీ మేమే రాసాం. ఏమని రాసేవాళ్ళు అంటే, వానలతో నష్టపోయిన రైతన్న. వానల కోసం ఎదురు చూస్తున్న రైతన్న అని రాసేది మేమే. ఓ నెల రోజులు పోయాక అపారమైన రైతు నష్టం అని హెడ్డింగ్ పెట్టి రాసేది కూడా మేమే విలేకరుగా ఉన్నప్పుడు. ఇట్ యూస్ టు బి వెరీ ఫనీ. కానీ విషయం ఏంటంటే, ఆ రైతుకి సకాలంలో వర్షం వచ్చేలా చేసేవాడు కూడా ఎవడు? మాట్లాడాలి మీరు. ఆ దేవుని దయలేందే భూమి మీదకి ఒక్క చినుకు కూడా రాదే. ఆ దేవుని దయలేందే నువ్వు వేసిన విత్తనం ఫలించదే. ఆ దేవుని దయలేందే నువ్వు నాటిన విత్తనం మొక్కగా మారి ఫలాన్ని ఇవ్వదే. ఇక్కడ గాడ్ 2వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, గాడ్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో, నా చేతిలో కలిగి ఉన్న ప్రతి దానికి ఆనర్ ఎవడో తెలుసా? గాడ్ ఈజ్ ద ఆనర్. అందరూ చెప్పండి, గాడ్ ఈజ్ ద ఆనర్. ఎంతమంది టీ తాగారు తెల్లారులేసి? టీ తాగారా? పోనీ టిఫిన్లు చేయలేదు అనుకోండి, మీరు ఫస్ట్ సండే భక్తితో ఫాస్టింగ్తో వచ్చేసారు అనుకుందాం. థ్యాంక్ యూ. కమాన్ గట్టిగా, గాడ్ ఈజ్ ద ఆనర్. ఎప్పుడైతే ఆ ఓనర్షిప్, ఎప్పుడైతే ఆ దేవుని స్థలంలోకి ఈ విశ్వాసి గంపలో ప్రథమ ఫలాలన్నీ వేసుకొని, ఎక్కడ తెలుసా?
దేవుడైన యెహోవా నామం ఎంత దూరంలో ఉందో అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి ఆ గంపంతా ఇచ్చి, అయ్యలారా 3వ వచనం ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా? ఇక్కడే 3వ వచనం ఒప్పుకొనుచున్నాను అనే మాట కనబడుతుంది. అందుకే ఆ వచనాన్ని నేను మళ్ళీ చదువుతున్నాను. అక్కడికి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలట? 3వ వచనం 2వ లైన్, 3వ వచనం 2వ లైన్, యెహోవా మన పితరులకి ఇస్తానని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని, కమాన్ గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఒప్పుకొనుచున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ మాట ఒప్పుకోవాలి. దేవుని సన్నిలో వెర్బల్ గా నోటితో ఒప్పుకోవాలి. సార్, మన దేవుడైన యెహోవా చెప్పాడే వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తానని, నేను వచ్చాను సార్ ఆ వాగ్దాన దేశంలోకి. అందుకు రుజువేంటో తెలుసా సార్? దేవుడు నాకు ఇచ్చిన భూమిలో నుండి ఇదిగోండి సార్, గంప నిండా ఏం తీసుకొచ్చాను? నేను ప్రథమ ఫలాలు తీసుకొచ్చాను సార్. ఈ గంప నిండా తెచ్చిన ప్రథమ ఫలాలు నావి కాదు సార్, ఇది దేవుడిచ్చిన భూమి, ఇది దేవుడిచ్చిన పంట, ఇది దేవుడిచ్చిన ఆస్తి, ఇది దేవుడిచ్చిన అభివృద్ధి, ఇది దేవుడిచ్చినటువంటి సంతోషదాయకమైన ప్రథమ ఫలం. ఈ గంప దేవుడిచ్చాడు సార్ అని ఒప్పుకొని దేవుని దగ్గర ఇవ్వాలట. కృతజ్ఞతలో ఉండాల్సింది మొదటి లక్షణం ఒప్పుకోలు. కన్ఫెసింగ్ హూ వి ఆర్ అండ్ వాట్ వి ఆర్. ఒప్పుకోలు. ఈ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే, హీబ్రూ భాషలో ఒప్పుకోలు అనే మాట పైన ఎందుకు రాశారంటే, ఆ తర్వాత 5వ వచనం నుంచి అదంతా ఒప్పుకోలే. మీరు చదివినప్పుడు గమనించారో లేదో, 5వ వచనం నుంచి ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? నా తండ్రి అరామీ దేశస్థుడు. కనబడింది ఆ వచనం ఎవరికైనా? 5వ వచనం ఏముంది? ఎవరైనా గమనించారు ఎప్పుడైనా? 5వ వచనం ఏముంది? నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు. అక్కడి నుంచి ఒప్పుకుంటున్నాడు. ఎక్కడి నుండి? యాకోబు దగ్గర నుంచి ఒప్పుకుంటున్నాడు. బాబు, మా జనరేషన్ యాకోబు గారండే, ఆయన ఎక్కడెక్కడో తిరిగేవాడండే, నశించిపోతూ ఉండేవాడండే, మేము అక్కడి నుండి వచ్చామండే. మరి అక్కడ నుండి మా ఊడు ఏం చేయాడంటే ఐగుప్తు పోయాడండే. ఐగుప్తులు ఏమైపోయాడంటారంటే అక్కడ మరి మా ఊడిని అందరూ బానిసలుగా పెట్టాడండే. మరి ఆ రోజుల్లో మరి మా యాకోబు మావైన అందరూ కూడా చాలా హింసలు పెడేస్తే యాకోబు మాయకి ఏకంగా దేవుడు 12 మంది పిల్లల్ని ఇచ్చారండే. మరి యాకోబు మాయ పిల్లలందరూ కూడా మరి విస్తారమైన జనం అయిపోయారండి బాబు. ఎంత జనం అయిపోయారంటేనండి, మీరు ఎప్పుడైనా గతం చెప్పుకునే వాళ్ళని చూసారా? కొంతమంది గతం చెప్పుకోవడానికి భయపడతారు. హలో, గతం చెప్పుకుంటే మనం ఎక్కడి నుండి వచ్చామో తెలిసిపోద్దురా. గతం చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు కృతజ్ఞత భావం ఇంచు కూడా ఉండదు. గతం చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత చూపించడానికి కారణాలు కూడా ఉండవు. కానీ ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. కృతజ్ఞత భావం నీ జీవిత గతంతో ముడిపడి ఉంది. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నీ జీవిత గతాన్ని నువ్వు గుర్తుపెట్టుకునే వ్యక్తి అయితే నీలో కృతజ్ఞత భావం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేదో బంగారు స్పూన్తో 10 అంతస్తుల మేడ మీద పుట్టినోళ్ళలాగా, నువ్వేదో బంగారు స్పూన్ ఏంటి సార్, డైమండ్ స్పూన్తోనే పుట్టాను నేను అని బిల్డప్లు ఇచ్చి నీ అసలు గతాన్ని దాచిపెట్టావనుకో, ఇంచు కూడా దేవుని దగ్గర నీ మనసులో ఏమి లేదు తెలుసా? కృతజ్ఞత స్వభావం లేదు. మన దేవుడు ఆవలించకుండానే పేగులు లెక్కెట్టగలడు, తల వెంట్రుకలు పడిపోకుండానే ఎన్నున్నాయో లెక్క పెట్టగలడు. అంత జ్ఞానవంతుడు, అంత గొప్ప దేవుడి దగ్గర మన గతాన్ని దాచుకునే చీప్ మెంటాలిటీ మనందరిలో ఉండకుండును గాక. ఇక్కడ గతాన్ని చెప్పుకుంటున్నాడు. చాలా జాగ్రత్త వినాలి. ఇంగ్లీష్ లో దీన్ని ఒక క్రీడ్ అంటారు. క్రీడ్ అంటే ఒప్పుకోలు. ఇంకా లోతుగా హీబ్రూ భాషలో దాన్ని ఏమంటారంటే హీఈస్ డిక్లేరింగ్ హిస్ పాస్ట్. దేవుని ముందు తన ఏమై ఉన్నాడో, తన జీవితం ఏంటో ఒప్పుకుంటున్నాడు. ఈ గతాన్ని మనం చాలా జాగ్రత్తగా చదివితే ఇందులో శ్రేష్టమైన పాఠాలు మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. కమాన్, ఎలా చెప్పుకుంటున్నాడు తన గతాన్ని? 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఏమని చెప్పుకుంటున్నాడు? నా తండ్రి నశించుచున్నా అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తుకు వెళ్ళాడు.
కొద్ది మందితో అక్కడికి పోయి పరదేశ్ అయిపోయాడు. గొప్పవాడిగా, బలమైన వాడిగా, విస్తారమైన జనంగా అయ్యాడు. వావ్! ఎంత బాగా చెప్పుకుంటున్నాడో గతాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడని విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతంలో ఉన్నటువంటి పేదరికాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడని విశ్వాసి, గతంలో ఉన్నటువంటి బాధని చెప్పుకోవడానికి సిగ్గుపడని విశ్వాసి. ఈ విశ్వాసి ఎలాంటి వాడంటే యాజకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ గంప నిండా ప్రథమ ఫలాలు తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? అయ్యా, ఈ భూమి నువ్వు ఇచ్చావు, ఈ ఫలాలు నువ్వు ఇచ్చావు, ఈ అభివృద్ధి నువ్వు ఇచ్చావు. నేను మా గతం చాలా బ్యాడ్ అండి, మా గతం చాలా దౌర్భాగ్యం అండి, మా తండ్రి అరామి దేశస్తుడండి అని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఒక ప్రశ్న, చాలా జాగ్రత్త వినండి. దేవుడికి మతిమరుపు వ్యాధి ఉందని చెప్తున్నాడా? దేవుడికి మతిమరుపు వ్యాధి ఉంది, దేవుడు మర్చిపోయాడు అని అందుకే చెప్తున్నాడా ఈ గతాన్ని? నో 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 నో. దేవుడు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజల్లో ఆ కృతజ్ఞతా భావములు ఇచ్చే అర్పణ ఉందే, అందులో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? యు మస్ట్ రిమెంబర్ ఫ్రమ్ వేర్ యు హ్యావ్ కమ్. నువ్వు ఎక్కడి నుండి బయలుదేరి వచ్చావో, నీ జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుండి నువ్వు గుర్తు పెట్టుకోవాలి. అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 అంకెల జీతాలు బ్యాంకుల్లో పడిపోతుంటే, 6 అంకెల జీతాలు బ్యాంకుల్లో పడిపోతుంటే, ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసి ప్రతి వారు ఉద్యోగాలు చేసేసుకుంటే, ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను సార్ నేను. ఎక్కడి నుండి బయలుదేరి వచ్చామో మర్చిపోయిన వాళ్ళని చాలా మందిని చూసాము. మీరు కూడా సమాజంలో చూస్తున్నారేమో, బహుశా మీరు మర్చిపోయారేమో. కొంపతీసి మీ ఆరంభం ఎక్కడి నుండి వచ్చారో. కృతజ్ఞతార్పణల పండుగ రెడీ అవుతున్నావా? నీ గతం గుర్తుందా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో నువ్వు? నీ తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి ఎంత బాధపడ్డారో ఆ రోజులు నీకు గుర్తున్నాయా? నువ్వు స్కూల్కి వెళ్ళడానికి నిక్కర్ లాక్కుంటా ఎంత కష్టపడి స్కూల్కి వెళ్ళావో నీకు ఆ గతం గుర్తుందా? నీ తల్లిదండ్రులు నిన్ను చదివించడానికి, నీ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి వాళ్ళు ఎంత బాధపడ్డారో మాస్టర్లుగా. వాళ్ళ తల్లిదండ్రులు మిషన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ మీరు చదవండి. బ్రిటిష్ వారు ఈ దేశానికి వచ్చిన తర్వాత, తెల్లవాళ్ళు మిషనరీలు వచ్చిన తర్వాత భారతీయులకు ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా? నిక్కర్లోనూ ప్యాంట్ క్లాత్లు ఇవ్వలే. భారతీయులకు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ చెప్తే బాగోదేమో, గేర్లు కాసినప్పుడు ఒక ఆయన వేసుకుంటాడు, అది వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అర్థమైందిగా అందరికీ? అది వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. అక్కడి నుండి వచ్చారు. అక్కడి నుండి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యో వీళ్ళు ఇలాగుండిపోయారేంటి, వీళ్ళకి విద్యను తీసుకురావాలని విద్యను తీసుకొచ్చారు. అక్కడి నుండి చదువు స్టార్ట్ అయింది. అక్కడి నుండి ప్రజలు చర్చికి వెళ్ళడం మొదలెట్టారు. ఆదివారం బడి, సోమవారం నుంచి శనివారం దాకా ఆదివారం గుడి, సోమవారం నుంచి శనివారం దాకా అదే బడి. మిషన్ స్టార్ట్ అయింది. ఈ విశ్వాసి గంప నిండా అన్ని వేసుకొని దేవుని సంధికి వెళ్ళి ఏం చెప్పుకుంటున్నాడు తెలుసా? నా గతం ఇదండి, మా తండ్రి అరామి దేశస్తుడండి, మేము పరాయి దేశంలో ఉన్నవాళ్ళమండి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? చాలా జాగ్రత్తమేనండి నా మాటలు. ఈ మాట ఎవరి కోసం? ఈ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి? మా నాన్న పరదేశిగా వచ్చాడండి, కానీ దేవుడు ఎలా చేశాడు తెలుసా అండి? బలమైన జనంగా మా నాన్నని చేశాడండి, గొప్ప జనంగా మా వాళ్ళని చేశాడండి, విస్తారమైన జనంగా మా దేవుడు మమ్మల్ని మల్టిప్లై చేశాడండి. ఈ సంఘంలో దేవునికి స్తోత్రం ఎవరైనా చెప్తారా? హల్లెలూయా. మేము చిన్న ఫ్యామిలీల నుంచి వచ్చామండి, కానీ దేవుడు మమ్మల్ని చాలా దీవించాడండి. మేము పాకల నుంచి వచ్చామండి, కానీ దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడండి. మేము కేజీ మాంసం తెచ్చుకొని 5 కేజీలు అందులో బంగాళదుంపలు వేసుకొని 20 మంది పిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి, కానీ దేవుడు చాలా మేలు చేశాడండి. మీకు తెలియదేమో అలాంటి కుటుంబాలు. గ్లాసులు గ్లాస్ ఉండేది కాదు కొంతమంది ఇళ్లలో. నేను చూడలేదు ఆ జనరేషన్. మా మదర్ ఆవిడ జనరేషన్లో చూసి నాకు చెప్పేవారు. కొబ్బరి చెప్పు తెలుసా? కొబ్బరి చెప్పుకి తాటి 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 కర్ర, ఏదో కర్ర పెట్టి దాన్ని దాకా ఏమంటారు, ఏదో దాన్ని గరిట్లా చేసి కుండలోంచి నీళ్ళు తీసి అదే చారు. ఏది? కొబ్బరి చెప్పుతోనే చారు గిన్నె.
ఈరోజు 4 బెడ్రూమ్లు కాదు, 5 బెడ్రూమ్ల ఇంట్లో బెడ్రూమ్కి ఏసీ పెట్టుకొని పడుకుంటున్నారు. దేవుని మంచితనం కాదా? బెడ్రూమ్కి ఏసీలు పెట్టుకొని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో పలక కూడా ఉండకుండా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు బాబు న్యూయార్క్లో ఉన్నాడు, బాబుని చూడడానికి వెళ్తున్నాను నేను. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు 2 years బ్యాక్. ఫోన్ చేసి, ఫస్ట్ ఫోన్ మా మదర్కి వచ్చింది, ఆవిడ ఎత్తలే, ఆవిడేదో పని ఉండి ఎత్తలే. తర్వాత ఫోన్ నాకు వచ్చింది, నేనేదో పని ఉండి ఎత్తలే. మళ్ళీ అటు వెళ్ళి 4వసారి నాకు వచ్చింది. ఫోన్ చేసి ఎత్తాడు. ఎత్తే నాన్న ఎక్కడున్నావు ఏంటి అది అన్నాను. అంకుల్ ఇలా ఉన్నాను ఏంటంటే, మీరు ఎక్కడున్నారు అన్నాను. నేను న్యూ జెర్సీలో ఉన్నాను అన్నాను. ఓ సజ్జ ఎప్పుడని చేసావా అనుకున్నాను. తర్వాత వెంటనే బాబుకి మ్యారేజ్ చేస్తున్నాను అది ఇది అంటే, ఓహో అయితే నన్ను కానీ ప్రసంగాన్ని పిలుస్తున్నాడేమో న్యూ జెర్సీ వెళ్ళడానికి అని నేను కొంచెం మనసులో ఉత్సాహపడ్డాను. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ విదేశీ ప్రయాణం కెనడా వెళ్ళినప్పుడు పెళ్లి ప్రసంగం చేయడానికి వెళ్ళా. సో అయితే మనం ప్రసంగానికి ఇన్వైట్ చేసాడేమంటే అన్ని చెప్తున్నాడు, పాయింట్కి రాడు. ఇక్కడే అన్ని బుక్ చేశాను, ఇక్కడే చర్చ్ బుక్ చేశాను, ఇక్కడే గౌన్ కూడా బుక్ చేస్తాను. గౌన్ ఎంత కాస్ట్లీ అనుకుంటున్నావు తెలుసా? ఇట్స్ $2,100 అది చెప్పి అన్నీ చెప్తున్నాడు. చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటున్నాను మనసులో. పాయింట్ ఏంటి అంకుల్, ఇంటర్నేషనల్ కాల్, మీకు డబ్బులు అయిపోతాయి, నాకు మీకు పగలో నాకు రాత్రి నా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. పాయింట్ ఏంటంటే అదే ఏం లేదు, బాబుకి పెళ్లి చేస్తున్నాను చెప్దామని అన్నా. చెప్దామనా? యు ఆర్ గివింగ్ మీ ఇన్ఫర్మేషన్, యు ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ మీ ఇన్విటేషన్. చెప్దామని చేశాడట. తర్వాత తెలిసి వచ్చింది ఏంట్రా అంటే, ఆ ఫోన్ కాల్ వెనక ఎంత అహంకారం ఉందో, ఆ ఫోన్ కాల్ వెనక ఎంత, నీకు అర్థమైందా పాయింట్? ఆ ఫోన్ కాల్ వెనక నేను మా అబ్బాయికి ఎక్కడ చేస్తున్నాను మ్యారేజ్, యుఎస్ఎస్ఎస్ఏలో. ఒక్కేసి ఉందని కూడా కొంతమంది తెలియదు, మళ్ళీ పలకడం అలా పలుకుతారు. ఒక 50 years బ్యాక్ అది కాదు జీవనం. ఒక 50 years బ్యాక్ అలాగ వాళ్ళ జీవితాలు మారుతాయని ఎవడు అనుకోలే. ఒక 60 ఏళ్ల క్రితం వాళ్ళ లైఫ్ అది కాదు, మనందరి లైఫ్ అది కాదు. ఒక 70 ఏళ్ల క్రితం, ఒక 80 ఏళ్ల క్రితం ఎవరి లైఫ్ అది కాదు. ఎవరో బంగారు స్పూన్తో పుట్టలే. కృతజ్ఞత అనేది, చాలా జాగ్రత్త వినండి, నీ గతాన్ని గుర్తు పెట్టుకోవడంతో ముడిపడి ఉంది. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్తారు ఆ మాటకి. అది మర్చిపోయిన రోజు నీ కళ్ళు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? నేను చెప్పక్కర్లే. ఈడొచ్చి ఏమంటున్నాడు, బాబు నా తండ్రి అరామ్య దేశస్థుడు, మేము చిన్నోళ్ళమేనండి అయ్యా, మేము పరదేశులమేనండి అయ్యా, కానీ మా దేవుడు ఎలాగ ఉంచలేదండి. ఆ మాటలు బాగా అండర్లైన్ చేసుకోండి, నేను చదువుతున్నాను. ఎవ్రీవన్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్. 5వ వచనం లాస్ట్ లైన్, పరవాసైన మమ్మల్ని గొప్పదియు బలమైనదియు విస్తారమైన జనముగా చేశాను. నెంబర్ 1 గాడ్స్ ఓనర్షిప్, నెంబర్ 2 గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. చిన్నదాన్ని దేవుడు ఏం చేశాడు అయ్యగారు? గొప్పదిగా చేశాడు. ఎవరైనా ఆమేన్ చెప్తారా మాటకి? నీ దేవుడు, నా దేవుడు ఎలాంటి తెలుసా? చిన్నదాన్ని గొప్పగా దీవించే దేవుడు. ఎవరైనా ఆమేన్ చెప్పండి. ఒకసారి ఒక్కరు ఇంటికి వెళ్ళాను, కృతజ్ఞత కూడికి చెప్తుంది. ఆ కృతజ్ఞత కూడికి, నాకు కృతజ్ఞత కూడికలకి వెళ్ళడం అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం విని నేను ఎంత ఆనందిస్తానో. అందుకే నేను మెసేజ్ ఇచ్చే ముందు సాక్ష్యం పెట్టండి అని చెప్తాను. ఆ సాక్ష్యంలో వాళ్ళ తమ గతాన్ని చెప్తున్నప్పుడు నేను ఎంత ఆనందిస్తానో. ప్రభువా ఈ కుటుంబాన్ని నువ్వు ఎంత దీవించావు, ఈ కుటుంబంలో ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు, ఎక్కడ దాకా తీసుకొచ్చావు. ఆవిడ చెప్తుంది, సార్ మా జీతం $32. 50 years వెనక్కి వెళ్ళిపోతే ఎంత? 40 years వెనక్కి వెళ్ళిపోతే, 60 years అనుకోండి పోయి వెనక్కి వెళ్ళిపోతే ఎంత? $32. ఈరోజు వాళ్ళ జనరేషన్లో వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారు తెలుసా మీకు? నేను చెప్పలేను వాళ్ళు ఎంత బ్లెస్ అయ్యారు. వాళ్ళకు వచ్చే పెన్షన్లు ఎంతో తెలుసా మీకు? ఇప్పుడు 2 అక్షరాలతో జీతాలు మొదలెట్టిన వాళ్ళు ఇప్పుడు 5-6 డిజిట్స్లో పెన్షన్లు తీసుకుంటున్నారు. చిన్న దాన్ని దేవుడు ఎలా చేశాడు ఒకసారి మాట్లాడండి. గొప్పదిగా చేశాడు, బలంగా చేశాడు,
విస్తృతంగా చేశాడు, వ్యాప్తిగా చేశాడు. ఆ మాటలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ దేవుడి దగ్గర మోకరించి, ఆ సీన్ నాకు మతిపోతుంది. దేవుడి దగ్గర మోకరించి ఆ విశ్వాసం చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు, యాజకుడు కూడా వింటున్నాడు. అతన్ని కూడా మనం మర్చిపోవడానికి వీళ్ళే. అతని దగ్గరికి వచ్చి దేవుడు మమ్మల్ని ఇలా చేశాడండి. అందరికీ గుర్తున్న కదా, 5 రొట్లు 2 చిన్న చేపలు ఏమైపోయి దేవుని చేతిలోకి వెళ్ళాయి. దేవుని చేతిలోకి వెళ్ళగానే దేవుడు దాన్ని ఏం చేశాడు? 5 రొట్లు 2 చిన్న చేపల్ని 5,000 మంది కానీ పురుషుల సంఖ్య లెక్కించారు. ఇంకా అందరినీ కలిపితే చాలా విస్తారు. ఎవడో వెళ్ళిపోతుంది. 12 మంది అపోస్తలులు వడ్డిస్తుంటే, ఇక బాబు ఇంకో 2 చేపలు ఇవ్వమ్మా. 2 చేపలు ఏంట్రా? 4 తిను. ఇక బాబు ఇంకో 2 రొట్లు అందుకోమ్మా. 2 రొట్లు ఏంటయ్యా? ఇంకో 4 రొట్లు తిను అని పంచినా మొత్తం ఊరందరికీ సరిపోయాయి. దేవుని చేతిలో చిన్నదాన్ని పెడితే ఆయన చాలా గొప్పగా చేసే దేవుడు. దట్ ఈస్ కాల్డ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఎవరైనా దేవునికి వందనాలు చెప్తారా? హల్లెలూయా. నెంబర్ 1, గాడ్స్ ఓనర్షిప్. జాగ్రత్త వినండి. నీ జీవితం మీద, నా జీవితం మీద ఓనర్ ఎవరో తెలుసా? దేవుడై ఉన్నాడు. సొంత ఇల్లు ఎంతమందికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. సొంత ఇల్లు ఉన్నవారు. ఓయమ్మ, చర్చిలో కూడా దొంగలు ఉండరన్న అభిప్రాయం. రైట్. సొంత ఇల్లు ఉంది. అందరికీ పట్టాలు ఉంటాయి. ఏంటి పట్టాలు? ఆ పట్టాలన్నీ అయితే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీదన్నా ఉంటాయి, లేదా తల్లి గారి పేరు మీదనా? ఇంట్లో ఎవరో ఒకరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మమ్మీయో డాడీయో పేరు మీద ఉంటాయి. ఇశ్రాయేలీడికి భూమి మీద పట్టా పేరు మీద ఎవరి పేరు ఉండాలి తెలుసా? థ్యాంక్ యూ, దేవుడి పేరు మీద ఉండాలి. ఎందుకంటే ఇది ఎవరి భూమి? ఊరుకోండి సార్, నా భూమి కాదు, మేము పరాయి దేశం వాళ్ళమే, బానిసలుగా ఉన్నాం. ఇది యెహోవా ఇచ్చిన భూమి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్ ఇస్ ద ఆనర్. జీతం నీదనుకుంటున్నావా? గవర్నమెంట్ నుంచి పడిపోతుంటే గాడ్ ఇస్ ద ఆనర్ ఆఫ్ యువర్ శాలరీ. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? నీ జీతాన్ని మీద ఓనర్ ఎవరో తెలుసా? దేవుడు. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కొంతమంది అన్ని లెక్కలు, పాలుకి, కేబుల్ టీవీ, సాక్షి బిల్లు, చాకలి, బస్ పాస్, పెట్రోల్, రేషన్, వెరీ ఇంపార్టెంట్, రేషన్, స్కూల్ ఫీజ్, ఈఎంఐ, ఫ్రిడ్జ్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఈఎంఐ, అన్నీ ఈఎంఐ. ఏమి ఇవ్వగలను నాయనా నీకు? ఏమున్నాయి నా చేతుల్లో? నీ తీనురాలనైనా నన్ను ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వగలను? దేవుడు కూడా ఒరే సినిమా యాక్టర్ బెటర్రా, వాడు అప్పుడే సీన్కి యాక్ట్ చేస్తాడు. నా బిడ్డలు ఏట్రా ఎంత యాక్టర్లు అయిపోయారు. అన్నీ తీసేసి నేనేమి ఇవ్వగలను ప్రభు అని మళ్ళీ పాట. ఎంత విచిత్రమో కదా, ఎంత విచిత్రమైన మైండ్ సెట్స్. అయ్యో, ఇదంతా ఇచ్చినాడు ఎవడు? అసలు ఇవన్నీ తీయడానికి నాకు, ఇవన్నీ తెస్తున్నాను కానీ ఇచ్చిన వాడికి తీయడానికి నా చేతులు ఎందుకు రావట్లేదు? ఇవన్నీ తీసాను, అవన్నీ ఆడికట్ట లీడికట్ట అన్ని తీశాను. అసలు నా చేతికి డబ్బులు పెట్టినా నా దేవుడైన యెహోవాకి కృతజ్ఞతగా తీయడానికి నా చెయ్యి ఎందుకు రావట్లేదు? నా ప్రాణం, నా ఊపిరి, నా సకల మార్గాలు తన చేతిలో పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడే, ఆ దేవునికి ఇవ్వడానికి నా చెయ్యి ఎందుకు రావట్లేదు? నా మనసు ఎందుకు రావట్లేదు? ఇశ్రాయేలీయుడి ఫస్ట్ కర్తవ్యం ఏమిటో తెలుసా? గంపంతా ఏం చేయాలి తెలుసా? పుచ్చిపోయిన వాటితో కాదండి, శ్రేష్టమైన ఫలాలతో నింపుకొని దేవుడైన యెహోవా నామం కట్టిన మందిరం ఎక్కడుంటే అక్కడ దాన్ని మోసుకుంటూ వెళ్ళి, అయ్యా ఇది నీకు అర్పిస్తున్నా, నీ భూమిలో నుండి నేను తెచ్చిన ప్రథమ ఫలం నాయనా. నెంబర్ 1, గాడ్స్ ఆనర్షిప్. నెంబర్ 2, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఎంత ఫెయిత్ఫుల్ అంటే చిన్నదాన్ని ఎలా చేశాడు? గట్టిగా మాట్లాడాలి. విస్తారంగా చేశాడు.
గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. అంత మాత్రమే కాదు, ఆ మాటల్లో ఉన్నటువంటి గొప్ప అర్థాన్ని ఇంకొంత వివరించి ముందుకు నేను తీసుకెళ్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ చదువుతుంది? ఈ మాటలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? 4వ వచనంలో ఉంది. ఈ మాటలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆ గంప ఎవరు తీసుకున్నారు అతని చేతిలోంచి? 4వ వచనం చూడండి. ఎవరు తీసుకున్నారు ఆ గంప? యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని ఎక్కడ పెట్టాడు యాజకుడు? ఆ మాట చాలా బాగుంది. ఆ మాట చాలా బాగుంది. యెహోవా బలిపీఠం దగ్గర పెడితే ఆ బలిపీఠం దగ్గర ఈ విశ్వాసి మోకరించి తన గతాన్ని చెప్పుకుంటున్నాడు. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను, నా వంశం చాలా చిన్నది, నువ్వు నన్ను ఎంతో బలంగా చేసావు, నువ్విచ్చిన భూమి ఇది, నువ్విచ్చిన పంట ఇది, నువ్విచ్చిన ఆస్తి. గాడ్స్ ఆనర్షిప్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ వచనాలు మీరు చూస్తే దేవుని యొక్క కృపా కాపుదల ఎంత అద్భుతంగా ఉందో మరో 2 విషయాలు మనం గమనిస్తాం. 7వ వచనంలో, ఐగుప్తీయులు మనల్ని హింస పెట్టి మనల్ని బాధపరచగా కఠిన దాస్యం మోపగా పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు ఏం చేశాడు? తన బాహుబలం వలన, మహాభయం వలన, సూచక్రియల వలన, మహత్కార్యాల వలన ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి, ఎంత చక్కటి మాటలు జరిగినటువంటి ఆ హిస్టరీని ఒప్పుకుంటున్నాడు. మేము బాధలు పడ్డాం, మేము హింసలు పడ్డాం, ఆ హింసల్లో నుండి మమ్మల్ని విడిపించాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, 3వ ప్రాముఖ్యమైన విషయం గాడ్స్ రెస్క్యూ. దేవుడు రెస్క్యూ చేశాడు. ఎప్పుడైనా రెస్క్యూ అనే మాట విన్నారా? వెళ్ళి విపత్తులో ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేశాం, వాళ్ళని కాపాడాం. దేవుడు కాపాడేవాడు. నెంబర్ 1 దేవుడు ఆనర్. నెంబర్ 2 గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, దేవుడు విశ్వసనీయుడు. నెంబర్ 3 గాడ్ రెస్క్యూ చేశాడు, దేవుడు కాపాడాడండి. మా పేదరికంలోంచి కాపాడాడు సార్. మా ఫ్యామిలీలో గవర్నమెంట్ ఉద్యోగం లేడండి, కానీ దేవుడిని నమ్ముకొని యేసు ప్రభుని నమ్ముకున్నామండి. ఇంక మా కుటుంబంలో అందరూ దేవుడు అందరూ మా వాళ్ళందరినీ ఉద్యోగస్తులు చేశాడండి. మమ్మల్ని పేదరికంలోంచి దేవుడు కాపాడాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని ఆ అప్పుల్లో నుంచి దేవుడు ఎంతో కాపాడాడండి. మేము ఎక్కడో ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు మమ్మల్ని మా ఊరు మధ్యలో ఉండేలా చేశాడండి. గాడ్ రెస్క్యూడ్ us. దేవుడు మమ్మల్ని ఆ ప్రాంతంలోంచి, ఆ అంధకారంలో నుంచి, ఆ అజ్ఞానంలో నుంచి, ఆ జీవితంలో ఏర్పడ్డ ఆ అగాధంలో నుండి దేవుడు మమ్మల్ని రెస్క్యూ చేశాడు. ఆ రోజు చేసిన దేవుడే ఈ రోజు చేయట్లేదా? ఈ రోజు చేస్తున్నాడు. ఆ రోజు కాపాడిన దేవుడే ఈ రోజు కాపాడలేదా? ఈ రోజు కాపాడుతున్నాడు. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, దేవుని ఆనర్షిప్ ఒప్పుకుంటున్నాడు, దేవుని విశ్వసనీయతను ఒప్పుకుంటున్నాడు, దేవుడిచ్చిన ఆ రెస్క్యూ కాపుదల్ని అతడు ఒప్పుకుంటున్నాడు. నాలుగోది అత్యంత ప్రాముఖ్యమైనది. ఇవన్నీ ఒప్పుకుంటూ ఏమని చెప్తున్నాడు తెలుసా? ఈ మాట అద్భుతమైన మాట. 9వ వచనం ఎవరైనా చదువుతారా సార్? ఈ స్థలమునకు మనలను చేర్చి, అయ్యగారు అండర్లైన్, ఆ మాట అండర్లైన్ చేయాలి అందరూ. ఈ స్థలమునకు మమ్మల్ని చేర్చి. మీలో ఎంతమంది రిటైర్ అయిపోయారు ఈ చర్చిలో? రిటైర్ అయిపోయిన వాళ్ళు, జాబ్ చేసి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మీ జీవితాన్ని గవర్నమెంట్కి దారిపోసి, ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ, గుడ్, ఎక్సలెంట్. రిటైర్ అవన వాళ్ళే ఎక్కువ ఉన్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళ కన్నా. ఓకే, దేవుడు ఈ స్థలమునకు మిమ్మల్ని చేర్చి, ఈ దశకు మిమ్మల్ని చేర్చి, మీ ఉద్యోగ జీవితంలో ఈ స్థాయికి మిమ్మల్ని చేర్చి, మీ రిటైర్మెంట్ అయిపోతున్నప్పుడు అందరూ షాల్వాలు కప్పేసి ఉంటారు. అర్థం కావట్లే. రిటైర్ అయిపోయిన ఇంటికి వెళ్తే మనకు వచ్చే బహుమానాలు ఏంటంటే షాల్వాలు. రిటైర్ అయిపోయిన తర్వాత చుట్టాలు ఎవరు నెల్లండాలి ఇంటికి, ఎవరు ఈ షాల్వాలు అంటే పట్టిపోరా బుజ్జే, ఏటి మాయా బోల్డ్ వచ్చారా రిటైర్మెంట్ కప్పేసారు, పట్టుకెళ్ళిపో. ఇంకా నయ్యా బంతిపూ దండలన్నీ ఇచ్చిలేదా అని వాడిపోయి. దేవుడు నిన్ను నీ ఉద్యోగ కాలం అంతటిలో సహాయము చేసి ఈ స్థలమునకు నిన్ను చేర్చి, ఎవరైనా ఆమేన్ చెప్తారా? ఇక్కడే సర్వీస్ అయిపోయిందండి, ఇక్కడే ఇల్లు కట్టేసుకున్నాం, ఇక్కడే స్థిరపడిపోయాం. దేవుడు నిన్న ప్రాంతమునకు చేర్చి
ఎంత ఈ ఒప్పుకోల్లో ప్రతి మాటలో ప్రతి వచనంలో దేవుడు చేర్చాడు, దేవుడు విడిపించాడు, దేవుడు భూమినిచ్చాడు, దేవుడు ప్రార్థన విన్నాడు, దేవుడు అభివృద్ధినిచ్చాడు, దేవుడు ఫలాన్ని ఇచ్చాడు, దేవుడు బయటికి తీసుకొచ్చాడు, దేవుడే మమ్మల్ని ఇక్కడ చేర్చాడు, దేవుడు లేనిదే మా జీవితం లేదండి అని ఈ వ్యక్తి ఒప్పుకుంటున్నాడు. అందుకే ఇది విలువైన కృతజ్ఞత. దేవునికి స్తోత్రం చెప్పాలి చర్చిలో అందరూ కూడా. ఇది విలువైన కృతజ్ఞత. ఈ కృతజ్ఞత దేంతో ముడిపడ్డదో తెలుసా? గతంతో ముడిపడ్డది. గతంలో జరిగింది ఏది మర్చిపోలే, ఎక్కడి నుండి వచ్చాడో మర్చిపోలే, దేవుడు ఏం చేశాడో మర్చిపోలే, అతడు ఏమై ఉన్నాడో మర్చిపోలే, ఎక్కడికి వచ్చాడో కూడా మర్చిపోట్లే. అయ్యా చదవండి సార్, ఇందాక స్టార్ట్ చేశారా సార్, చదవండి. దేవుడు మనల్ని చేర్చి, ఎస్, పాలు తేనెలు ప్రవహించు దేశమైనా, మళ్ళీ ఒప్పుకుంటున్నాడు, ఈ దేశాన్ని మాకిచ్చు. ఇది మాది కాదు సార్, ఇది మా అమ్మా నాన్న సంపాదించలేదు సార్, ఇదేదో మా వంశం వాళ్ళు మా తాతలు సంపాదించారనుకుంటే పొరపాటు సార్, ఇది దేవుడిచ్చింది సార్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ భూమిని చూస్తుంటే వాళ్ళకి ఎంత ప్రెషియస్గా ఉందో, ఆ పంటను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. ఏ రోజైనా నీ బీరువా తీసి నీ ముందు కనబడుతున్న 100 చీరలను చూసి ఇవన్నీ దేవుడిచ్చాడని అనుకున్నావా? జీతం పడిపోవెత్తాడు, కొత్త మోడల్ కూడా కొనేద్దాం అనుకుంటున్నావే. ఈ బీరువాలో ఉన్న బట్టలు దేవుడి దయ సార్ అని అనుకున్నావా? కొంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్ తీయండి, ఇంచు ఖాళీ ఉండదు ఫ్రిడ్జ్లో. నా మాట భావం అర్థమైందా మీకు? ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదు, అమూల్ బటర్తో సహా పైనుంచి కిందాక ఫుల్ ప్యాక్డ్. అంటే అది గత వారపు కూరలని నేను అంటలే, ఏమో అన్నీ అన్నీ వెన్నతో సహా, పాల మీద వచ్చిన దాన్ని తీసిన వెన్న, అవో ఫ్రిడ్జ్లో దాసి, నిన్నటి చారు, నిన్నటి కూర అవి దాసి, ఇవన్నీ కాకుండా కాయగూరలు దాసి, ఫ్రిడ్జ్ తీగానే నిండుగా కనబడుతుంటే, సార్ ఒకప్పుడు ఫ్రిడ్జ్ చాలా ఇంత నిండుగా ఎప్పుడు ఉండేది కాదు సార్. ఈరోజు ఫ్రిడ్జ్లో ఏ అరలో చూసినా కోడిగుడ్ల దగ్గర నుంచి మొత్తం అన్నీ ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి కనబడుతుంది సార్. ఇవన్నీ కొనుక్కోవడానికి చేతిలో డబ్బులు పెట్టినాడు దేవుడు సార్ అని గుర్తొచ్చిందా నీకు ఎప్పుడైనా? అచ్చే, స్టైల్గా ఫ్రిడ్జ్ తీసి ఏంటి అని ఏదో పనులు చేస్తున్నావే కానీ, ఆ ఫ్రిడ్జ్ తీసినప్పుడు, ఆ బీరువా తీసినప్పుడు చెక్కు తీసి రాస్తున్నావు. చెక్కు మీద సైన్. మరి కొంతమంది సైన్ పెడుతుంటే బల్ల ఊగిపోతుంటది ఇలాగా. చెక్కు మీద సైన్ పెడుతున్నానా సార్? చెక్కు మీద సైన్ పెట్టే స్థాయికి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఈ చెక్కు దేవుడు తీసుకొచ్చాడు సార్. ఇందాక ఒక ఆయన్ని అడిగాను, ఎవరికైనా ప్రియా స్కూటర్ గారు జ్ఞాపకం ఉందా? ప్రియా స్కూటర్, థ్యాంక్ యూ. దాని తర్వాత చేతకు వచ్చినట్టుంది, మరి నాకు తెలీదు. ప్రియా స్కూటర్కి చేతక్కి ముందు ఒక స్కూటర్ వచ్చింది, అది ఎవరికన్నా గుర్తుందా ఈ చర్చిలో? దాన్ని ఇంతండి బాబోయ్, అది ఎవరికన్నా ఈ చర్చిలో గుర్తుందా? ఏం సార్, ల్యాంబ్రోడారో ఏదో, మొత్తానికి ఏదో చాలా పెద్దది. దాన్ని ఇద్దరు పట్టుకోవాల. అది దాచుకున్నాడు ఒక ఆయన. ఆ ఇంటి చుట్టే, అమ్మా పాత సామాన్లు కొనే బండి మీ ఇంటికి వచ్చింది, మీరు దాన్ని పట్టుకెళ్ళి అమ్మితే మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా పోతాయి కనుక మేమే మీ ఇంటికి వచ్చాం అని ఆ ఇంటి చుట్టే తిరిగేవాడు ఆడు. ఎందుకంటే ఈ సందులో కనబడేది బండి. ఏ బండి? మీరు చెప్పిన బండి. ఆయన అమ్మట్లే, ఆయన దాన్ని రోజు తుడుచుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా తుడుచుకుంటున్నాడు. వాళ్ళ పిల్లలు అమ్మేమన్నారు, అమ్మలే. మనవాళ్ళు వచ్చారు, తాతయ్య ఎందుకు రోజు ఈ బండి తుడుతావు అమ్మకుండా? నాన్నగా కారు ఉంది కదా తాతయ్య, ఈ బండి ఎందుకు నీకు సందులో తడిసిపోతుంది, అమ్మే తాతయ్య ఇది అంటే అమ్మట్లే. ఈ మనవరాల ఆ బండి మీదకి ఎక్కి వాళ్ళు నిలిపోతున్నట్టు వాళ్ళ ఫీలింగు, ఆటలాడుకుంటున్నారు దాంతో. ఆయన చాలా హ్యాపీగా కుర్చీ వేసుకొని వాళ్ళందరూ ఆడుతుంటే ఆ బండిని చూసుకొని మురిసిపోతున్నాడు. చుట్టాలు వచ్చారు 90వ సంవత్సరం బర్త్డేకి.
కేకులు, గార్లాండ్లు, ఇందాక నేను చెప్పిన షాల్వాలు అన్నీ పట్టుకొచ్చారు. 90 ఇయర్స్ బర్త్డే వచ్చి సందులోకి వచ్చి చూసారు, ఆ బండి అక్కడే ఉంది. అందరూ అన్నారు, ఏంటి మాయా అన్నవాళ్ళు ఒకరు, పెద్దనాన్న అన్నవాళ్ళు ఒకరు, చిన్నాన్న అన్నవాళ్ళు ఒకరు, ఈ బండి ఎందుకు ఎంచేసాడు ఇంకా అమ్మకుండా. ఆయన నవ్వాడు, ఏం మాట్లాడలే. ప్రార్థన అంతా అయిపోయాక ఆయనకి మైక్ ఇచ్చారు, మీ 90 సంవత్సరాల బర్త్డే, మరి మీరు ఏమైనా 2 మాటలు చెప్పండి అని. ఆయన తన జీవితాన్ని సాక్ష్యంగా చెప్తూ ఎక్కడి నుంచో మొదలెట్టి ఆ బండి దగ్గరికి వచ్చాడు. ఈ బండి అమ్మేమన్నారు అందరూ, మా పెద్దోడు అమ్మేమన్నాడు, మా పాప అమ్మేమంది, అందరూ అమ్మేమన్నారు. కానీ ఈ బండి మీదే వాళ్ళని ఎక్కించుకొని తిప్పాను. ఇప్పుడు ఈ బండి మీదే వాళ్ళ పిల్లలు ఎక్కి ఆడుతున్నారు. ఈ బండి నా దేవుడు నాకు నా లైఫ్లో కొన్న ఫస్ట్ బండి. అది చూసిన ప్రతిసారి నేను ఎంత కష్టపడి దాన్ని నేను కొనడానికి దేవుడు నాకు సాయం చేశాడో గుర్తొస్తుంది. నేను దాన్ని ఎప్పటికీ అమ్మను, అది అలాగే ఉండాలి. పాతకాలం మనిషిని అనుకోవచ్చు, ఈజ్ అ ఓల్డ్ మ్యాన్ అండి అని అనుకోవచ్చు, కానీ ఈజ్ అ మ్యాన్ విత్ వాల్యూస్ అని నేను అంటాను. ఎంతమందికి అర్థమైంది? ఈజ్ అ మ్యాన్ విత్ విలువలు కలిగిన మనిషి. అందుకే తన గతాన్ని ఏం చేస్తున్నాడు, దేవుడు తనకిచ్చిన దాన్ని గుర్తు పెట్టుకుంటున్నాడు. నేను చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ ఈరోజు ప్రసంగంలో ఏది మీ బుర్రలోంచి పోవడానికి వీలే. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈవేళ నేను ప్రసంగంలో చెప్పాలి. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ అని నేను చెప్తున్నాను. యాజకుడు వింటున్నాడు, పైన దేవుడు వింటున్నాడు, కృతజ్ఞతా భావాన్ని చూస్తున్నాడు. ఒరే, నేను చేసిన ఏ మేలు నువ్వు మర్చిపోలేదు, నీ స్థితి నువ్వు మర్చిపోలేదు, నువ్వు బానిసమని కూడా మర్చిపోలేదు, నేను నిన్ను చిన్నవాడినైనా నిన్ను ఎంత పెద్ద స్థాయికి తీసుకొచ్చానో నువ్వు మర్చిపోలేదు, నేను ఇచ్చిన భూమిని కూడా నువ్వు మర్చిపోలేదు, నేను ఇచ్చిన పంటని కూడా నువ్వు మర్చిపోలేదు, నువ్వు అన్నీ గుర్తుపెట్టుకున్నావురా అని పైన దేవుడు వింటున్నాడు. ఈ లోపున దేవుడు నన్ను ఇక్కడ చేర్చాడు సార్, దేవుడు నా లైఫ్లో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు సార్ అని ఒప్పుకున్న తర్వాత 10వ వచనంలో ఈ ప్రథమ ఫలాలన్నీ 10వ వచనం చూడండి. కాబట్టి యెహోవా నీవే, కమాన్ చదవాలి, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని యెహోవా సన్నిధిని చెప్పాలి. యెహోవా సన్నిధిని ఏం చేయాలి? చెప్పాలి. కొంచెం గట్టిగా గ్యాలరీలో ఉన్న వాళ్ళు మాట్లాడండి. యెహోవా సన్నిధిని ఏం చేయాలి? చెప్పాలి. అందరూ చెప్పండి, చెప్పాలి. దేవుడి దగ్గర చెప్పాలి, ఒప్పుకోవాలి. ఎక్కడ మొదలైంది ఒప్పుకోలు? ఏ వచనంలో మొదలైంది? 3వ వచనంలో ఒప్పుకోలు మొదలైంది. 3వ వచనం నుంచి ఎంతవరకు ఒప్పుకున్నాడు? 10వ వచనం దాకా ఒప్పుకున్నాడు. యెహోవా సన్నిధిలో చెప్పి, he confessed everything. ఇంకా దాచుకోవడానికి ఏమీ లేదు. చెప్పి 11వ వచనం తన కృతజ్ఞత అర్పణకి ఎలా ముగింపిచ్చాడో చూద్దాం. ఎలా ముగింపిచ్చాడో తెలుసా? ఆ గంపను ఏం చేశాడు? ఎక్కడ పెట్టాడమ్మా? యెహోవా సన్నిధిని. ఎంత బాగుంది కదమ్మా! యెహోవా సన్నిధిలో గంపను పెట్టాడు. యెహోవా సన్నిధిలో నమస్కారం చేశాడు. అయ్యలారా, కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసులారా, దేవుడంటే ఎంత పిచ్చిగా మనం ఉండాలో తెలుసా సార్? దేవుడు అంటే అవసరానికి వాడుకునే వ్యక్తి కాదు సార్. అవసరం వస్తే ప్రార్థన చేసి దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వినేసి అవసరం వస్తే కాళ్ళ మీద పడిపోయి కాదు సార్. నిత్యము నీ శ్వాస తీసుకుంటున్నావే, నీ ఊపిరి పీల్చుకుంటున్నావే, దాన్ని ఇంకా నీలో ఉంచినోడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రాణాన్ని, ఈ గొంతుకులో ఊపిరిని ఉంచినోడు దేవుడు. నీకు ఇంకా ఆయుష్ ఉంచినోడు దేవుడు. ఎందుకు? నువ్వు ఇంకా దిక్కుమాలిన పనులు, పాపిష్టి పనులు చేయడానికి కాదు ఈ భూమి మీద. నీ ఆయుష్ని, నీ ఆరోగ్యాన్ని, దేవునికి ఇచ్చిన సమస్తాన్ని ఆయన మహిమ కొరకు నీ జీవితాన్ని వాడడానికి దేవుడు ఇంకా నన్ను భూమి మీద ఉంచాడు. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి ఆ మాటకి. వైఎంసీలో బైబిల్ స్టడీలో మాట్లాడుతున్నప్పుడు, విశాఖపట్నం వైఎంసీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నేను చేసిన రోజుల్లో రోమపత్రిక మీద బైబిల్ స్టడీ మాట్లాడేవాడిని. జనాలు అలా కుర్చీలు వేస్తా ఉండేవారు, నిండిపోతుండేది. ఇక వైఎంసీ వాళ్ళకి తెలుసు, జనాలు కుర్చీలో వేస్తా ఉండేవారు, జనాలు నిండిపోతుండేవారు. 3 సంవత్సరాల 4 నెలల పైన రోమపత్రిక చెప్పాను నేను. ఒక ఆయన రోమపత్రిక అంతా విని ఒక మాట అన్నాడు, వరుణ్,
ఈ రోమపత్రిక అంతా చదివాక ఒకటి అర్థమైంది. ఈ రోమపత్రిక ధ్యానాలు విన్నాక అర్థమైంది, బతికుండి తప్పు చేయడం కంటే చచ్చిపోవడం బెటర్ ఏమో వరుణ్ అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? ఏమన్నాడు? బతికుండి తప్పు చేసుకుంటూ ఉండడం కంటే చచ్చిపోతే బెటర్ ఏమో. నేనన్నాను, అలాగైతే దేవుడు ఎప్పుడో మిమ్మల్ని చంపేయాలి, నన్ను చంపేయాలి, మనల్ని అసలు పుట్టించడమే వేస్ట్. కానీ బతికున్న మనం ఆయనకు మహిమగా మన బలహీనతల మధ్య బ్రతకగలిగితే అది ఆయనకి గొప్ప సాక్షిగా ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. బతికుండి తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కనుక నేను చచ్చిపోతాను అనడం కంటే, చచ్చా నన్ను బతికుంచిన దేవునికి నేను మహిమగా బతుకుతాను అనుకోవడం దేవునికి ఇచ్చే గొప్ప కృతజ్ఞత. ఎవరైనా ఆమేన్ చెప్తారా ఆ మాటకి? సార్, వీఆర్ క్లోజింగ్, ముగింపుకు వస్తున్నాం. యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, ఆ నమస్కారం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా సార్? సాష్టాంగ పడిపోయి. ఇక్కడ నాకు అవకాశం లేదు కానీ సాష్టాంగ పడిపోయి. నా జీవితంలో ఒక దైవజనం చూశాను అలాగా. సాష్టాంగ పడి గంటలు 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 ప్రార్థన చేసేవాడు. సేమ్ మాట వారు బంగారమును బోళమును, కమని చెప్పాలి, మూడోది సాంబ్రాణిని తీసుకొచ్చి బాలుడైన యేసు దగ్గర ఏమి చేసిరి? పేతురు రాసిన పత్రికలో వారు దేవుని దగ్గర, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వారు సింహాసనం ముందు సాష్టాంగపడి, అంటే సర్వస్వాన్ని దేవునికి ఏం చేస్తారు తెలుసా? నువ్వు లేందే నేను లేనయ్యా అని దేవుని దగ్గర ఆరాధన చేస్తున్నారు. ఆరాధన అయిపోయింది, లేచాడు. తర్వాత ఏం చేశాడు? ఓ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన, అండర్లైన్ దట్ వర్డ్, మేలంతటి విషయం, దేవుడు చేసిన మేలంతటి విషయమై నీవు పరదేశులు లేవీలు సంతోషించాలి. ఈ చర్చ్లో దేవుడు నాకు మేలు చేయలేదండి అన్నవాళ్ళు చేయొద్దండి. వావ్, చాలా జాగ్రత్తగా వింటున్నారు మీరు. ఒక్క చేయలేగలే. దేవుడు నాకు మేలు చేయలేదండి అన్నవాడు ఈ భూమి మీద ఎవడో లేడు. ఎందుకంటే నమ్మిన వాడికి నమ్మని వాడికి ఆయన ఏం చేశాడు? మేలు చేశాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఈరోజు బతికొనడమే దేవుడు నీకు చేసిన మేలు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? నువ్వు నేను బతికొనడమే దేవుడు చేసిన మేలు. ఈ చొక్కా వేసుకొని, ఈ ప్యాంట్ వేసుకొని దేవుని సన్నిధిలో రావడమే దేవుడు చేసిన మేలు. అందుకే నీ దేవుడు చేసిన మేలంతయు తలంచుకొని నువ్వు నీ ఇంట్లో ఉన్న నీ పరదేశి లేవీడు, అంటే నీ పాస్టరు, అందరూ ఏం చేయాలి? యెహోవా సన్నిధిని సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడిచ్చిన భూమి, ఇది దేవుడిచ్చిన ఇల్లు, ఇది దేవుడిచ్చిన కారు, ఇది దేవుడిచ్చిన బట్ట, ఇది దేవుడిచ్చిన అన్నం, ఇది దేవుడు పెట్టిన భిక్ష, ఇది దేవుడిచ్చిన ఉద్యోగం, ఇది దేవుడిచ్చిన జీతం, ఇది దేవుడు దీవించిన వ్యాపారం. నేను ఎక్కడ చెప్పాను? మా చర్చిలో చెప్పాను, లేక వేరే ఊర్లో హైదరాబాద్లో చెప్పాను, నాకు గుర్తు రావట్లేదు. కానీ మీకు చెప్పానో లేదో నాకు తెలియదు. నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కలుసుకున్నాను. నా లైఫ్లో ఆ వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోను. చనిపోయాడు. ఆ వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోను. ఆయన ఇంటికి నన్ను భోజనానికి పిలిచాడు. భోజనానికి వెళ్ళాను. బ్యూటిఫుల్ మ్యాన్, చాలా ఎత్తైనోడు. ఆయన నిలబడితే ఆయన గొలియాతను ఒప్పుకోవాలి నేను. అలాగని నేను దావీదుని అవ్వను ఆయన పక్కన ఉన్నంత మాత్రాన. అంత హైట్ ఉన్నాడు ఆయన. నా మాటలో ఉద్దేశం అది. భోజనానికి పిలిచాడు, అంతా బాగుంది. సహజంగా మనం వెళ్ళిన తర్వాత కూర్చుంటాం రిజర్వ్డ్గా ఒక దగ్గర. కూర్చున్నాను. లేచిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి, అంత పెద్ద హాలు, ఆ పెద్ద హాల్ చూస్తుంటే ఒక చక్కటి గ్లాస్తో అన్ని పక్కల కనబడే గ్లాస్ బాక్స్ ఉంది ఆ ఇంటి సెంటర్లో. గ్లాస్ బాక్స్. ఆ గ్లాస్ బాక్స్లో ఏటుందిరా అని దగ్గరికి వెళ్ళాను. చూస్తే పాత కాలపు తాళపు చెవులు ఉన్నాయి. నేను ఎక్కడ చెప్పాను అది? పాత కాలపు తాళపు చెవులు ఒక్కొక్కటి లైన్గా పెట్టుకున్నాడు. బికాస్ ఎవ్రీ కీ గాట్ ఎ హిస్టరీ. వరుణ్ ఏం చూస్తున్నావు అన్నాడు. సార్,
ఎవరు డైమండ్ ఉంగరాలను మా ఊర్లో అయితే ఇంకేటేటో షో కబోర్డ్లో ఏటికొప్పాకు బొమ్మలు దాచుకుంటారండి. మీరేటి ఎప్పుడో తుప్పు పట్టిన తాళపు చెవులన్నీ దాచుకున్నారు కీలు అని అడిగాను. అడిగితే అంటాడు, ఒక్కొక్క తాళపు చెవి వెనక ఒక చరిత్ర ఉంది. ఆ ఫస్ట్ తాళపు చెవి ఉందే, అది నా లైఫ్లో నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ ఆఫీస్ కీ అన్నాడు. మరి పక్క తాళపు చెవి ఏంటి సార్ అన్నాను. ఇది నేను ఇంకో పట్టణంలో బ్రాంచ్ ఓపెన్ చేశాను, దేవుడు నా బిజినెస్ దీవించినప్పుడు దానికి అన్నాడు. పక్కదేటి సార్ అన్నాను. ఫస్ట్ టైం సొంత ఇల్లు కొనుక్కున్నాను, ఆ ఇల్లు కీ అన్నాడు. ఒక్కొక్క కీ నన్ను ఒక్కొక్క ఆశీర్వాదానికి దేవుడు నడిపించాడు అన్నాడు. ఆ మాటతో నన్ను పొడి చేశాడు ఆయన. ఒక్కొక్క కీ, ఒక్కొక్క తాళపు చెవి, ఒక్కొక్క ఆశీర్వాదానికి దేవుడు నన్ను. కృతజ్ఞతా భావంలో ఎవరిలో ఉండదో తెలుసా? 2 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1 ఆల్రెడీ నేను చెప్పాను. గతాన్ని మర్చిపోయిన వాళ్ళు కృతజ్ఞతా భావన ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? నీ గతాన్ని నువ్వు మర్చిపోతే నీలో దేవుడి మీద కృతజ్ఞత ఉండదు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో, ఏ స్థాయి నుండి వచ్చావో, నేను ఎక్కడి నుండి వచ్చానో, నిన్ను నన్ను దేవుడు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎక్కడి దాకా పెట్టాడో, గతాన్ని మర్చిపోయిన వాళ్ళు కృతజ్ఞత భావన ఉండదు. రెండవది అత్యంత ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్మ నా మనసులో ఉంచింది. ఆశీర్వాదానికి ఎప్పుడైతే నువ్వు అలవాటు అయిపోతావో నీలో కృతజ్ఞత భావం పోద్ది. ఇదేంటి సార్, ఆశీర్వాదానికి అలవాటు అయిపోతే కృతజ్ఞత పోవడం ఏంటి అనుకుంటున్నారేమో. అలవాటైన దాన్ని మనం విలువగా చూడలేం. ఎంతమంది ఒప్పుకుంటారు అవునని? ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, దాన్ని నువ్వు విలువగా చూడలేవు. ఫ్రిడ్జ్ కొన్న కొత్త నెల రోజులు బాగా తుడుతావు, రెండో నెలకి సకల పసుపు చెత్త దానికే ఉంటుంది. టీవీ కొన్న నెల రోజులు బాగా తుడుస్తావు, మూడో నెలకి సకల ధూళి దాని మీద ఉంటుంది. సోఫా సెట్ కొన్న నెల రోజులు బాగా, కారు కొన్న నెల రోజులు బాగా వాక్యూమ్ చేంజ్ చేసి బయట నీట్గా తుడిచేస్తావు. ఒక 4-5 నెలలు కారు చూడండి, లోపల అడుగు పెట్టలేము. లోపల అడుగు పెడితే సకల చెనక్కాయ తొక్కలో కారులోనే. ఒకరు కారు చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఆశీర్వాదాలకి అలవాటు అయిపోయాక నీలో ఏం పోద్దో తెలుసా? ఇది దేవుడిచ్చాడు, దీన్ని విలువగా చూసుకోవాలనే భావన పోద్దాయి. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో? నేను చిన్నప్పుడు అట్టగే ఉండేవాడు. స్కూల్లో పుస్తకాలు ఇవ్వగానే, పుస్తకాలు కొత్త, స్కూల్లో 6th క్లాస్, 7th క్లాస్లో, 5th క్లాస్లో, 4th క్లాస్లో సెంటాన్ స్కూల్ నుంచి పుస్తకాలు తేగానే ఆ పుస్తకాలు బయట తీయడం, అట్టిప్పడం, అది మాసం చూడడం, పుస్తకాలు మూసి లోపలెట్టేయడం, జాగ్రత్తగా అట్టలు వేసుకోవడం, పుస్తకం కందిపోద్దేమో అని బ్యాగ్లోంచి తీయడం, పెట్టడం. ఒక నెల రోజులకి ఏ అట్ట ఎక్కడుందో, ఏది ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అనడానికి ఫిజిక్స్ అనే మాట టెక్స్ట్ బుక్ మీద అట్టే ఉండేది కాదు. అంటే మొదట్లో ఉన్నది ఏమైంది నాలో? మొదట్లో ఉన్న అంతే కదా, మీరు కూడా, మనం కూడా అంతే కదా. జనవరి 1 ఇక్కడ నుంచి ప్రసంగిస్తే మీరు అందరూ షోకేస్ నుంచి వచ్చినట్టు ఉంటారు. ఒక్కొక్కరు జనవరి 1 గ్యాలరీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు షోరూమ్లోంచి అలాగ వచ్చినట్టు ఉంటారు. ఆ వారం అంతా జనవరి 1 న్యూ ఇయర్ అని ఉంటుంది. నెక్స్ట్ వారం చూడండి మళ్ళీ షరా. ఆశీర్వాదం, when you are blind to your blessings, you can never have the gift of thanksgiving. నువ్వు ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలకి నీవు బ్లైండ్ అయిపోతావో, అవి అలవాటు అయిపోయి రొటీన్గా నువ్వు వాటిని అలవాటు చేసుకునే దాంట్లో చూస్తున్నావో, నువ్వు ఎప్పటికీ దేవుని పట్ల ఆ కృతజ్ఞత భావాన్ని కాపాడుకోలేవు. థామస్ జెఫర్సన్ ఒక మాట చెప్పాడు. మీలో ఎంతమంది ఆయన బుక్స్ చదివారో తెలియదు, కానీ నేను నిన్న ప్రసంగం రెడీ అవుతున్నప్పుడు ఈ మాట నాకు ఆయన మాటలు ఎంత తీవ్ర అనిపించాయో. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇఫ్ ద స్టార్స్ కమ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్, ఎవ్రీబడి విల్ స్టే అప్ హోల్ నైట్ టు వాచ్ దెమ్. ఎంతమందికి అర్థమైంది? ఇఫ్ ద స్టార్స్ కమ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్, ఎవ్రీబడి విల్ స్టే అప్ హోల్ నైట్ టు వాచ్ ఇట్. నక్షత్రాలు సంవత్సరానికి ఒక్కరోజే కనబడతాయరా అంటే, ఆ ఒక్కరోజు జనాలు ఏం చేస్తారు? ఒరే, సంవత్సరానికి ఒకసారి వస్తాయట్రా నక్షత్రాలు, చూద్దాం రాగండ్రా. రోజు నిద్రపోయే నిద్రే కదరా, ఈ రోజు నక్షత్రాలు చూడాలరా. ఎందుకంటే నక్షత్రాలు సంవత్సరానికి ఒకసారే వచ్చేటట్టు అయితే మనుషుల ఆసక్తి ఉంటుంది. కానీ రోజు నక్షత్రాలు వస్తున్నాయనుకో, నువ్వు రోజు చూస్తున్నావు నక్షత్రాలని.
చెప్పండి. అచ్చా, ఓ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు నక్షత్రాలు లేటుంది. అంటే నువ్వేమైపోయావు తెలుసా? నీ మైండ్ దానికి అలవాటు అయిపోయింది. దానిలో ఉన్న దీవెన, అది దేవుని సృష్టని, అది దేవుడు నీకు ఇచ్చాడని, అది దేవుడు నువ్వు అడగకుండా ఇచ్చాడని, దాని వెనక దేవుని మహిమ ఎంత ఉందో ఆలోచించడానికి కూడా నీకు టైం లేదు. ఎంతసేపు నీ వండుకోవడం తినడంలోనే నీ జీవితం అయిపోతుంది. జెఫర్సన్ ఏమంటున్నాడంటే, ఇఫ్ ద స్టార్స్ కమ్ ఓన్లీ వన్స్ ఇన్ ఎ ఇయర్, ఎవ్రీబడి విల్ స్టే అప్ ఆల్ ద నైట్. బట్ వీ హ్యావ్ సీన్ ద స్టార్స్ సో మచ్ దట్ వీ డోంట్ ఈవెన్ బాదర్ టు లుక్ ఎట్ దెమ్ అగైన్. కృతజ్ఞతార్పణల పండుగకి ఈ వారం మనం దేవుని సన్నిధిలో కానుకలు తీసుకొస్తున్నాం. ఎన్ని ఆశీర్వాదాలకు నీ కన్ను అలవాటు అయిపోయిందో దేవుడిచ్చాడని చూడలేకపోతున్నావేమో. పౌలు గారు ఒక మాట అన్నారు కొత్త నిబంధనలో, అలవాటుతో కాక పూర్ణ ఔదార్యముతో దేవునికి ఇవ్వండి. ఎవరైనా ఆమెను చెప్తారా మాటకి? ఆ మాట ఎంత గొప్ప మాట కొత్త నిబంధనలో, పూర్ణ ఔదార్యం. సార్, ఔదార్యం అంటేనే గొప్ప మాట, కానీ ఔదార్యంలో కూడా ఎలాంటిది అన్నాడు? పూర్ణ, కంప్లీట్. ఇందాక నేను చెప్పినట్టు కేబుల్ టీవీ, స్టార్ టీవీ, సాక్షి పేపరు ఇవన్నీ కూడా తీసుకొని అన్ని పెట్టేసి నీకేమివ్వగలను ప్రభు అని బ్యాచ్లో కాకుండా పూర్ణ ఔదార్యంతో, అసలు ఇవన్నీ కాదు ప్రభా, ఇవన్నీ ఇవ్వడానికి నువ్వు కదా కారకుడవే అని దేవునికి ఇచ్చే మనస్సు కానీ మనకుంటే, నిన్ను నన్ను దేవుడు ఎంత దీవిస్తాడో నీకు నాకు ఊహ కందనంతగా ఆయన ఆశీర్వదిస్తాడు. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దేవునికి ఇవ్వడం గొప్ప భాగ్యమని? దేవునికి ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకోవద్దు. దేవునికి ఇవ్వడాన్ని అదొక బరువుగా కూడా తీసుకోవద్దు. దేవునికి ఇవ్వడాన్ని ఒక భాగ్యంగా తీసుకోవాలి. ఇంత చెప్పి దైవజనుడికి ఒక హెచ్చరిక చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎంత దొంగగా వెనక్కి లాగిపెట్టినా వన్ ఫైన్ డే అదే హాస్పిటల్కో కట్టేస్తావు. ఐఎమ్ సీరియస్. దేవునికి ఇచ్చే విషయంలో తొక్కిపెట్టి నువ్వు ఎంత దాసినా వన్ ఫైన్ డే తెచ్చేయమ్మా, ఒక 3 లక్షలు తెచ్చేయి, చాలలేదు ఇంకొక 6 లక్షలు తెచ్చేయి అన్నట్టు తెచ్చేస్తూ ఉంటావు. ఆ పరిస్థితులు మన ఇంట్లో రాకుండాను గాక. వాళ్ళందరూ యెహోవా సన్నిధిని ఏం చేశారో తెలుసా? లేవీయులు, పరదేశులు, ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని ఆనందించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత భావం ఇవ్వడంలో ఎప్పుడు టాపే. నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ నా ఫ్రెండ్ నాకు ఒక పాఠం నేర్పించాడు. భూటాన్ దేశంలో దేవుణ్ణి నమ్ముకొని భారతదేశం వచ్చాడు. నాతో పాటు బైబిల్ చదువుకున్నాడు, బైబిల్ కళ్ళలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఫస్ట్ టైం 2005లో సంగతి చెప్తున్నాను నేను. 6, 7, 8లో ఫస్ట్ టైం 1000 రూపీస్ నోట్ వచ్చింది. రెడ్ కలర్లో. ఎవరికైనా గుర్తుందా? డిమానిటైజేషన్ ముందు ఇంత పొడవుగా ఉండేది ఆ నోటు. పింకిష్ కలర్లో ఉండేది ఆ 1000 రూపీస్ నోటు. నాకు ఫస్ట్ టైం చూడడం ఆ టైంలో వచ్చేది. ఆడికి ఫస్ట్ టైం ఆ నెల బైబిల్ కాలేజ్ ఫీజు కట్టమని ఒకడు ఎంఓ చేశారు. మనీ ఆర్డర్ వచ్చింది బైబిల్ కాలేజ్కి. బైబిల్ కాలేజ్కి మనీ ఆర్డర్ రాగానే అందరికీ హ్యాపీ అనమాట. ఎందుకంటే మమ్మల్ని కాలేజ్ నుంచి బయటికి పంపించరు, ఎందుకంటే ఫీజు కట్టేస్తాం కాబట్టి. మనీ ఆర్డర్ వచ్చిందంటే ఫీజు కట్టేసి వాళ్ళు. ఈ మనీ ఆర్డర్ వచ్చింది. నెక్స్ట్ డే వెళ్ళాను కాలేజ్కి. ఎవరే ఫీజు కట్టేసావని అడిగాను. లేదురా అన్నాడు. అదేట్రా ఇప్పటికే నువ్వు 2 నెలల నుంచి ఫీజు కట్టలేదు, డబ్బులు వచ్చాయి కదా, ఫీజు కట్టేయాలి కదా అన్నాను. లేదురా దేవుని కానుకేసాను అన్నాడు. బుర్రా బుద్ధి నేనే బుర్రా బుద్ధి ఉందిరా నీకు? దేవుడిచ్చిన డబ్బులు ఫీజు కట్టమనితే కానుకేసాడు ఏంటి నువ్వు అని నేను పెద్ద గంట లెక్చర్ ఇచ్చాను ఆడికి హాస్టల్లో. వాడు నాకు ఏమన్నాడంటే, ఒరే వరుణు, నేను భూటాన్ దేశం నుంచి వచ్చాను, మా ఊర్లో సిగ్నల్ కూడా సెల్ ఫోన్కి సరిగ్గా రాదు, అంత కొండల ప్రాంతం. ఫస్ట్ టైం నా జీవితంలో 1000 రూపీస్ నోట్ వచ్చిందిరా, అది చూడగానే నాకు దేవునికి ఇచ్చేయాలనిపించిందిరా, కానుకేసాను అన్నాను. ఇంకేమన్నా దైవార్పితం. నేను ఇంకేం మాట్లాడలే. సర్లే దేవుడికి ఇచ్చావు కదా, దేవుడే చూస్తాడు నీ ఫీజు సంగతి అని నేను వెళ్ళిపోయాను. నేనేదో పెద్ద సాయం చేసినట్లాగా నేనేం సాయం చేయలే. నెక్స్ట్ సండే వచ్చాను, మండే కాలేజ్కి. వీడు చాలా హ్యాపీగా ప్లేటు డైనింగ్ హాల్కి వెళ్తా ప్లేట్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎరా బాబు చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి ఫీజు కట్టేసేవేడు అన్నాను. మై బ్రదర్, కొంచెం ఇంగ్లీష్ స్టైల్లో మాట్లాడాడు. మై బ్రదర్ అని ఇలా జోబిలని చూపించాడు. చూపిస్తే ఆ పింకిష్ 1000 రూపాయల నోట్లు
6 7 ఉన్నాడు జోబీలో. ఒరే ఫీజు కట్టలే, కానుకేసానన్నావు, నువ్వు జోబీలో డబ్బులు ఎలా వచ్చాయి? నేను ఇలా కానుకేశాను, దేవుడు ఒక చర్చిలో నన్ను సాక్ష్యం చెప్పమని పిలిచాడు, ఆ చర్చిలో సాక్ష్యం చెప్పాను, వాళ్ళు సాక్ష్యం చెప్పాక నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించారు, ఫీజుకి 2 నెలలు సరిపడ్డ డబ్బులు దేవుడు ఇచ్చేశాడు అని చెప్పాడు. నాకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఎందుకంటే నేనే ఏమన్నానండి, దేవుడు ఇచ్చిన డబ్బులు ముందు నువ్వేం చేయాలా, ఫీజు కట్టాలా, దేవుడికి ఇచ్చారంట వేటి అన్నాను. కానీ ఆడి విశ్వాసం ముందు నా ఆలోచన ఎంత చులకనైందో నాకు అర్థమైంది. తన పేరు శామ్యుయల్ తమాంగ్. వాళ్ళ నాన్నగారు భూటాన్ దేశంలో బుట్నీస్ బుద్ధిస్ట్ ప్రీస్ట్ ఆయన. అతని కొడుకు యేసుప్రభు నమ్ముకున్నందుకు వెలేసారు. పాయింట్ ఏంటంటే ఈరోజు సింగపూర్లో ఎక్కడో గొప్ప సేవ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1000 రూపాయల నోట్ ఏంటండి, బోల్డ్ వేలు ఖర్చు పెట్టే స్థాయికి దేవుడు అతను తీసుకొచ్చాడు. దేవునికి ఇవ్వడం గొప్ప భాగ్యం. నెంబర్ 1 గాడ్స్ ఆనర్షిప్. నెంబర్ 2 గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. నెంబర్ 3 గాడ్ రెస్క్యూడ్, దేవుడు మమ్మల్ని విడిపించాడు. నెంబర్ 4 గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జాయ్. ఆయన సన్నిధిలో మనందరం ఏం చేయాలి, ఆయనకి ఇవ్వడంలో ఆనందించే వారంగా. గత సంవత్సరం దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కాపాడిన మనలందరినీ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు దేవుడు కాపాడులాగున దాసుకోవడంలో మన భవిష్యత్తు జాగ్రత్త చేసుకుంటున్నాం అనుకుంటే పొరపాటు. చాలా మందిలో ఉన్న ఆలోచన అదే. దాసుకోవడంతో ఏమనుకుంటున్నారంటే భవిష్యత్తుని ఏం చేస్తున్నాం, భవిష్యత్తుని జాగ్రత్త చేసుకుంటాం అన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, ఒరే మీరు అందరు ఇచ్చిన దానికన్నా పేద విధవరాలు చాలా ఎక్కువ ఇచ్చింది అన్నాడు. అదేంటి ప్రభు అంత మాట అనేసావు, మేమందరం ఇంత ఇచ్చేసాం కదా అంటే, మీరు ఇంకా దాచుకొని ఇచ్చారు. చెప్పండి మీరు ఆ వాక్యం. ఆ స్త్రీ తన జీవనం అంతా ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తావా? ఈరోజు నీ ఆరోగ్యం, నా ఆరోగ్యం, సమస్తం దేవుడిచ్చాడు. ఆయనకి ఇవ్వడంలో లాస్ట్ ఇయర్ కన్నా ఘనంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. శ్రేష్టమైన ప్రతి ఈవిని దయచేసే తండ్రి, భూమినిచ్చిన వాడువు, భూమి ఫలించడానికి నీ ఆత్మనిచ్చిన వాడవు, పంటనిచ్చిన వాడువు, ఫలమునిచ్చిన వాడు. ఈరోజు నీ ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చిన వాడవు, ఉద్యోగాల వల్ల వచ్చిన జీతాలను అనుభవించడానికి సహాయం చేసిన దేవుడు. ఉద్యోగాలు వచ్చిన జీతాలతో కార్లు, ఇల్లులు, ఈఎంఐల మీద తీసుకుని జీవించే విలాసవంతమైన స్థాయికి నీ ప్రజలను తెచ్చావు. నీ ఆశీర్వాదాలలో తొలతూగుతూ ఏ గతం నుంచి వచ్చారో అది మర్చిపోయేవారుగా కాకుండా నీ ప్రజలకి వారి ఆరంభాన్ని గుర్తు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడి దాకా నువ్వు చేర్చావో ఎరిగిన వారమై, ఇదంతా నీ దయ వల్ల, నీ జాలి వల్ల, నీ కనికరం వల్ల కలిగిందని ఒప్పుకొని నీకిచ్చే విషయంలో రాజీ పడని వారంగా, నీకిచ్చే విషయంలో, కృతజ్ఞత చూపే విషయంలో దొంగగా వ్యవహరించే వారంగా కాకుండా సంతోషంతో ఈ సంవత్సరం కృతజ్ఞతార్పణ పండుగని మేము జరుపుకోవడానికి సహాయం చేయండి. ఇచ్చిన ఆశీర్వాదాలకి మా కన్ను అలవాటు పడిపోయిందేమో. ఈరోజు నీ ప్రజలు ఇంటికి వెళ్ళాక, ఇంటికి వెళ్ళడానికి ఆ కారు ఎక్కినప్పుడు, ఈ కారు నీ భిక్ష ప్రభువా. ఇంటికి వెళ్ళడానికి ఆ స్కూటర్ ఎక్కినప్పుడు, ఈ స్కూటర్ నువ్వు ఇచ్చింది నాయన. ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇల్లు అడుగు పెట్టినప్పుడు, ఈ ఇల్లు కట్టుకోవడానికి నువ్వు సహాయం చేసావు ప్రభువా. ప్రతి గదిలో ఉన్న వస్తువు, బీరువాలో ఉన్న బట్టలు, ఫ్రిడ్జ్ లో ఉన్న తిండి, ఇంట్లో ఉన్న ఏసీలు, మొత్తం ఇంకెక్కడెక్కడే ఆస్తులు, స్థలాలు, భూములు కొనుక్కున్నాము, అవన్నీ ఆ ఇశ్రాయేలుడు ఎలాగైతే నీ దగ్గర సాష్టాంగపడి ఒప్పుకున్నాడో, దైవ ప్రజలైన మా అందరిలో అట్టి ఆధ్యాత్మిక సంస్కారం, సాష్టాంగపడి నీ అధికారాన్ని ఒప్పుకోవడానికి సహాయం చేయండి. నిండు మనసుతో కృతజ్ఞతా భావం మేము నీకిచ్చే విషయంలో చూపించడానికి సహాయం చేయమని, నీ ప్రజలందరినీ దీవించమని, పూర్ణ ఔదార్యంతో,
పూర్ణ ఔదార్యంతో దేవుడికి ఇవ్వడం గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఈ సంవత్సరపు కృతజ్ఞతార్పుల పండుగ మా కంటోన్మెంట్ సంఘంలో సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకోవడానికి, ఉత్సాహంతో నీకు ఇవ్వడానికి నీ ప్రజల్ని ప్రేరేపించమని, వర్తమానం విన్న వాళ్ళందరినీ దీవించి పంపించమని, గర్వాన్ని అణిచివేయండి, అహంకారాన్ని సమాధి చేయండి, సాత్వికాన్ని, దీన మనస్సుని, కృతజ్ఞత భావాన్ని మాలో పెంచమని యేసు నామములో వినయంతో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరము లేచి నిలబడినట్లయితే 616వ పాట కర్త మమ్ము దీవించమని పాట ఆశీర్వాదముల తర్వాత ప్రభు వాళ్ళ సిద్ధముగా ఉన్నది. ప్రభును ప్రేమించిన వారందరూ ప్రభు వాళ్ళ అర్థం సిద్ధపడి ఉండాలని ప్రభునాన్ని మనవి చేయించున్నాను. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించునుగాక. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరకును, మన కుటుంబములకు, మన సంఘమునకు, ఆయన సేవిస్తున్న సకల పరిశుద్ధులకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడైయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, ప్రభు బల ఆరాధనకు